హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో వరాకిల్కి సంబంధించినటువంటి ఎస్క్యూఎల్ కన్స్ట్రైంట్స్ గురించి నేర్చుకుందాం. దేని గురించి? ఎస్క్యూఎల్ కన్స్ట్రైంట్స్ గురించి నేర్చుకుందాం. కన్స్ట్రైంట్స్ అంటే ఏంటివి? ఫస్ట్ మనకి ఇక్కడ ఒక టేబుల్ అనేటువంటిది ఉంది అనుకుందాం. ఓకే, ఈ టేబుల్ లోపల మనకు 4 కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ కాలమ్స్ లోపల ఫస్ట్ దాన్ని నేను వచ్చేసి ఇక్కడ ఐడి అనుకుంటున్నా. ఓకే, అయితే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. నేను డేటా అనేటువంటిది అయితే స్టోర్ చేస్తున్నా. ఇక్కడ ఎటువంటి డేటాను స్టోర్ చేస్తున్నానంటే 1 2 తర్వాత NU LL నల్, తర్వాత ఎంటీ అనేది ఉంది, తర్వాత ఇంకా ఆల్రెడీ 2 అనేది ఉంది, మళ్ళీ 2 ఇస్తున్నా, ఆల్రెడీ 1 అనేది ఉంది, మళ్ళీ 1 ఇస్తున్నా, ఆల్రెడీ నల్ అనేది ఉంది, మళ్ళీ నల్ అనేది ఇస్తున్నా, లేదా ఎంటీ అనేటువంటిది ఉంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక టేబుల్ అయితే ఉంది, ఆ టేబుల్ లోపల కాలం అయితే ఉంది. ఆ కాలం లోపల నువ్వు డేటా అనేటువంటిది స్టోర్ చేసేటప్పుడు నువ్వు ఆ డేటా అనేటువంటిది యూనిక్గా ఉండాలా, లేదా ఆ డేటా అనేది నల్లును అలౌ చేయాలా, ఆ డేటా అనేది ఎంటీ ఉండొచ్చా ఉండకూడదా, ఆ డేటా అనేది డూప్లికేట్ డేటాని కలిగి ఉండొచ్చా కలిగి ఉండకూడదా, లేదంటే నల్ అనేటువంటిది అలౌ చేయకూడదా అనేటువంటి ఈ కండిషన్స్ని మనము స్పెసిఫై చేయడానికి కన్స్ట్రైంట్స్ అనేటువంటివి వాడుతున్నాం. సింపుల్గా చెప్పాలంటే కన్స్ట్రైంట్స్ అనేటువంటి దాన్ని ఏమంటాం? RULES రూల్స్ అని అంటాం. ఈ రూల్స్ అనేటువంటిది ఎందుకోసం యూజ్ చేస్తున్నామంటే ఏదైతే ఇక్కడ టేబుల్ అనేటువంటిది ఉందో, ఏదైతే టేబుల్ అనేటువంటిది ఉంటుందో ఆ టేబుల్ లోపల పర్టికులర్ కాలం లోపల ఏదైతే డేటా అనేది ఉందో ఆ డేటాకి మనం ఏం చేస్తున్నామంటే రూల్స్ని స్పెసిఫై చేస్తున్నాం అని దాని అర్థం. అంటే SQL constraints are used to specify rules for the data in a table. ఎక్కడైతే మనకు టేబుల్ అనేది ఉంటుందో ఆ టేబుల్ లోపల డేటా అనేటువంటిది ఉంటుంది. ఆ డేటాకు మనం రూల్స్ని స్పెసిఫై చేయడం కోసము ఈ కన్స్ట్రైంట్స్ అనేటువంటివి వాడుతున్నాం. ఈ కన్స్ట్రైంట్స్ అనేటివి సింపుల్గా చెప్పాలంటే మనం ఏం చెప్తున్నాం? కన్స్ట్రైంట్స్ అనేటివి సింపుల్గా చెప్పాలంటే రూల్స్. రెండో పాయింట్ని అబ్జర్వ్ చేసినట్లయితే constraints are rules applied on a column to control what type of data you can be stored. అంటే ఒక టేబుల్ ఉంది అనుకుంటే ఆ టేబుల్ లోపల కాలమ్స్ అనేటివి ఉంటాయి. ఆ కాలం లోపల ఉన్నటువంటి డేటా అనేది నువ్వు డూప్లికేట్ డేటాని ఇవ్వాలనుకుంటున్నావా, నల్ అనేది ఉండాలనుకుంటున్నావా, లేదా ఎంటీ డేటా అనేది అలౌ చేయాలనుకుంటున్నావా, లేదా నల్ అనేటువంటి డేటాను అలౌ చేయకూడదు అనుకుంటున్నావా అనేటువంటి రూల్స్ని మనము అప్లై చేయడానికి ఈ కన్స్ట్రైంట్స్ అనేటువంటివి అయితే వాడతాం. అయితే ఈ కన్స్ట్రైంట్స్ వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఎస్, ఉపయోగం ఉంది. ఏం ఉపయోగం ఉందంటే డేటా యాక్యురసీ అనేటువంటి కాన్సెప్ట్ను నువ్వు అచీవ్ చేయాలన్నా, లేదా డేటా ఇంటిగ్రిటీ అనేటువంటి కాన్సెప్ట్ని నువ్వు అచీవ్ చేయాలన్నా, లేదా టేబుల్ లోపల ఉన్నటువంటి డేటా మీద వ్యాలిడేషన్స్ అనేది నువ్వు పర్ఫామ్ చేయాలన్నా కంపల్సరీగా మనకు కన్స్ట్రైంట్స్ అనేటివి అవసరం. అందుకోసమనే థర్డ్ పాయింట్ ఏం చెప్తుంది? కన్స్ట్రైంట్స్ హెల్ప్ టు మెయింటైన్ డేటా యాక్యురసీ, డేటా ఇంటిగ్రిటీ అండ్ వ్యాలిడేషన్ ఇన్ ద డేటాబేస్ అని చెప్తుంది అనమాట. అంటే డేటాబేస్ లోపల ఏదైతే డేటా ఉందో వాటికి సంబంధించినటువంటి డేటా యాక్యురసీ, డేటా ఇంటిగ్రిటీ, వ్యాలిడేషన్స్ అనేది అచీవ్ చేయడం కోసము ఇటువంటివి మనం వాడుతున్నాం. అయితే ఇంకొక డౌట్ రావచ్చు, వెన్ టు స్పెసిఫై కన్స్ట్రైంట్స్. కన్స్ట్రైంట్స్ అనేటివి ఎప్పుడు రాయాలా మనము, కన్స్ట్రైంట్స్ అనేటివి ఎప్పుడు రాయాలా మనము అనేటువంటి డౌట్ రావచ్చు అనమాట. సపోజ్కి ఇక్కడ ఒక టేబుల్ అనేటువంటిది ఇప్పుడు జస్ట్ ఇప్పుడే క్రియేట్ చేస్తున్నాం అనుకుందాం. ఓకేనా? ఆ దేంతో క్రియేట్ అనేటువంటి కమాండ్ని యూజ్ చేసి నువ్వు టేబుల్ని క్రియేట్ చేస్తున్నావు అనుకుందాం. లేదా ఆల్రెడీ ఒక టేబుల్ అనేటువంటిది అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇందులో ఇది ఒక ఓల్డ్ ప్రీవియస్కు సంబంధించినటువంటి టేబుల్ అనుకుందాం. ఈ టేబుల్లో కన్స్ట్రైంట్స్ అనేటివి లేవు, అక్కడ కన్స్ట్రైంట్స్ అనేది యాడ్ చేయాలన్నా, లేదా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే నువ్వు ప్రజెంట్ టేబుల్ని క్రియేట్ చేస్తున్నావో ఆ టేబుల్ కన్స్ట్రైంట్స్ అనేటివి యాడ్ చేయాలన్నా
ఈ కన్స్ట్రైన్స్ అనేటువంటివి యూజ్ చేస్తాము. ఎప్పుడెప్పుడు వాడతాం? ఒకటి, ఆల్రెడీ టేబుల్ని నువ్వు క్రియేట్ చేసి నింటే ఓల్డ్ టేబుల్కి కన్స్ట్రైన్స్ అనేటివి యాడ్ చేయాలంటే నువ్వు ALTER ఆల్టర్ అనేటువంటిది కమాండ్ వాడాలా. లేదా ఇప్పుడు ప్రజెంట్ టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు అంటే క్రియేట్ అనేటువంటి కొరీని యూజ్ చేసుకొని నువ్వు టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు కూడా ఈ కన్స్ట్రైన్స్ అనేటివి నువ్వు యూజ్ చేయొచ్చు. అంటే 2 టైమ్స్ వాడచ్చు. ఒకటి క్రియేట్ అనేటువంటి కొరీ రాసేటప్పుడు అంటే క్రియేట్ అనేటువంటి కొరీని యూజ్ చేసుకొని టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు, లేదా ఆల్రెడీ టేబుల్ క్రియేట్ అయిపోయింది దాన్ని ఆల్టర్ అనేటువంటి కమాండ్ యూజ్ చేసి కూడా నువ్వు ఎగ్జిస్ట్ అయినటువంటి టేబుల్కి నువ్వు కన్స్ట్రైన్స్ని అప్లై చేయొచ్చు. అందుకని ఈడేం చెప్తున్నా, వెన్ టు స్పెసిఫై కన్స్ట్రైన్స్ అంటే ఎప్పుడు కన్స్ట్రైన్స్ని స్పెసిఫై చేయాలా అని క్వశ్చన్ అడిగితే మాత్రం అప్పుడు దానికి ఆన్సర్ ఏం చెప్పాలా, కన్స్ట్రైన్స్ కెన్ బి స్పెసిఫైడ్ వెన్ టేబుల్ ఈజ్ క్రియేటెడ్ విత్ ద క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్. అంటే క్రియేట్ టేబుల్ అనేటువంటి స్టేట్మెంట్ని నువ్వు ఎప్పుడైతే రాస్తావో క్రియేట్ అనే కమాండ్ యూజ్ చేసి అప్పుడు స్పెసిఫై చేయొచ్చంట. ఆర్ ఆఫ్టర్ ద టేబుల్ ఈజ్ క్రియేటెడ్ విత్ ద ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ అంటే ఆల్రెడీ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది కానీ వాటి కన్స్ట్రైన్స్ అనేటివి అప్లై చేయాలంటే ఆల్టర్ టేబుల్ అనేటువంటి స్టేట్మెంట్ తోటి కన్స్ట్రైన్స్ని అప్లై చేస్తాము అని చెప్తాం అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు కన్స్ట్రైన్స్ అనేటివి ఎన్ని టైప్స్ ఉన్నాయి అని క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతారు. ఇక్కడ కన్స్ట్రైన్స్ అనేటివి యాక్చువల్గా 2 రకాలు ఉన్నాయి. ఒకటి టేబుల్ లెవెల్ కన్స్ట్రైన్స్, ఒకటి కాలం లెవెల్ కన్స్ట్రైన్స్. సపోజ్కి ఇది ఒక టేబుల్ అనుకుందాం. ఈ టేబుల్ లోపల ఇది పర్టికులర్ కాలమ్స్ అనుకుందాం. ఫస్ట్ ఇది ఒక కాలం అనుకుందాం, సెకండ్ ఇది ఒక కాలం అనుకుందాం. ఆ కాలానికి మాత్రమే నువ్వు కన్స్ట్రైన్స్ని కనుక అప్లై చేస్తే వాడిని కాలం లెవెల్ కన్స్ట్రైన్స్ అంటారు. వీటిని ఏమంటారు? కాలం లెవెల్ కన్స్ట్రైన్స్ అంటారు. అట్లా కాకుండా టేబుల్ మొత్తానికి కనుక నువ్వు కన్స్ట్రైన్స్ని కనుక అప్లై చేస్తే వాటిని ఏమంటారంటే టేబుల్ లెవెల్ కన్స్ట్రైన్స్ అంటారు. అంటే మనకి 2 విధాలైనటువంటి కన్స్ట్రైన్స్ అనేటివి ఉన్నాయి. కొంతమందికి డౌట్ రావచ్చు, కన్స్ట్రైన్స్ అనేటివి ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే మనకు చాలా టైప్స్ అనేటివి ఉన్నాయి అన్నమాట. ఒకటి ఇందులో వచ్చేసి నాట్ నల్ అనేది ఒకటి ఉంటుంది, యూనిక్ అనేది ఒకటి ఉంటుంది, ప్రైమరీ కీ అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఫారెన్ కీ అనేటువంటిది ఒకటి ఉంటుంది, చెక్ అనేది ఒకటి ఉంటుంది, డిఫాల్ట్ అనేది ఉంటుంది, క్రియేట్ ఇండెక్స్ అనేటువంటిది ఉంటుంది. వీటితో పాటు కాంపోజిట్ కాంపోజిట్ ప్రైమరీ కీ అనేటువంటిది కూడా ఉంటుంది అన్నమాట. ప్రైమరీ కీ అనేటువంటిది కూడా ఉంటుంది. వీటిని ఒరాకిల్ ఎస్క్యూఎల్కి సంబంధించినటువంటి మెయిన్ కన్స్ట్రైన్స్ అని చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు నాట్ నల్ అంటే ఏంది అనే విషయం గురించి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒక టేబుల్ ఉందనుకుందాం. ఈ లెఫ్ట్స్లో ఇక్కడ రైట్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఒక టేబుల్ ఉందనుకుందాం. ఆ టేబుల్ లోపల నేనేం చేస్తున్నానంటే డేటా అనేటువంటిది అయితే స్టోర్ చేస్తున్నా. డేటా అనేది ఎట్లా స్టోర్ చేస్తున్నా, సపోజ్కు దీన్ని నేను ఐడి అనుకుంటున్నా. ఈ ఐడి లోపల 1 2 3 ఇక్కడ నల్ అనేటువంటి డేటా ఉంది, NULL నల్ అనేది ఉంది, లేదా మళ్ళీ NULL నల్ అనేది ఉంది, లేదా ఎంటీ ఉంది, లేదా మళ్ళీ 4 అనేది ఉంది. అంటే ఈ నాట్ నల్ అనేటువంటిది దేన్ని తెలియజేస్తుంది అంటే నీ టేబుల్ ఎప్పుడైతే నువ్వు క్రియేట్ చేసినావో ఆ టేబుల్ లోపల ఈ నల్ అనేటువంటి వాల్యూని నువ్వు అలో చేయకూడదు, నల్ అనేటువంటి వాల్యూని అలో చేయకూడదు, లేదా ఇట్లా ఎంటీ అనేటువంటి డేటా అనేది ఉండకూడదు అని చెప్తుంది అనమాట. అయితే నాట్ నల్ అనేటువంటిది ఇకపోతే బై డిఫాల్ట్గా కాలం లోపల నల్ వాల్యూ అనేటువంటిది ఉండొచ్చు, వస్తుంది కూడా. సో అటువంటి డిఫాల్ట్గా నల్ అనేటువంటి వాల్యూ అనేది రాకూడదు అనుకుంటే అప్పుడు నాట్ నల్ అనేటువంటి కన్స్ట్రైన్స్ని వాడతాము. నాట్ నల్ అనేటువంటిది యాక్చువల్గా ఒక ఎస్క్యూఎల్కి సంబంధించినటువంటి కన్స్ట్రైన్స్. ఈ కన్స్ట్రైన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే టు నాట్ యాక్సెప్ట్ నల్ వాల్యూస్. ఇక్కడ ఏదైతే నల్ వాల్యూస్ ఉన్నాయో ఈ నల్ వాల్యూస్ అనేది టేబుల్ లోపల అలౌ చేయకూడదు.
లేదా ఏదైతే ఎంటీ ఉందో ఆ ఎంటీ అనేటువంటి వాల్యూస్ని అలా చేయకూడదు. అందుకని కింద ఏం చెప్తున్నా అంటే ఏ కాలం మస్ట్ ఆల్వేస్ హ్యావ్ ఎ వాల్యూ, అంటే కాలం లోపల వాల్యూ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఇట్లా వాల్యూస్ అయితే ఉండాల, కానీ ఎంటీ అనేటువంటిది ఉండకూడదు, నల్ అనేటువంటి వాల్యూ అనేది ఉండకూడదు అని చెప్తుంది అనమాట. ఎప్పుడైతే నువ్వు ఒక కొత్త రికార్డ్ అనేటువంటిది టేబుల్ లోపల నువ్వు ఇన్సర్ట్ చేస్తావో ఆ సమయంలో కానీ, లేదా ఆల్రెడీ టేబుల్ ఉంది ఆ టేబుల్ లోపల ఉన్నటువంటి డేటాని నువ్వు అప్డేట్ చేసేటప్పుడు నల్ అనేటువంటిది అక్కడ ఉండకూడదు అని చెప్తుంది అనమాట. అంటే కొత్తగా టేబుల్ను క్రియేట్ చేసిన తర్వాత ఒక కొత్త రికార్డ్ అనేది ఇన్సర్ట్ చేసేటప్పుడు కానీ, లేదా ఆల్రెడీ ఇన్సర్ట్ అయినటువంటి రికార్డుని అప్డేట్ చేసేటప్పుడు కానీ నల్ అనేటువంటి వాల్యూ కానీ ఎంటీ అనేటువంటి వాల్యూ నీ టేబుల్ లోపల స్టోర్ చేయకూడదు అనుకున్నప్పుడు నాట్ నల్ అనేటువంటి కన్స్ట్రైన్ని వాడతాము. ఇందాక థియరీ అయితే చెప్పుకున్నాము, ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. నాట్ నల్ అనేటువంటి కన్స్ట్రైన్ లేకపోతే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటివి అనేటువంటిది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఒక క్రియేట్ అనేటువంటి కమాండ్ వాడా, టేబుల్ అంటే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నా, ఆ టేబుల్ పేరు ఏం పేరు అంటే ఎంప్లాయ్ అనేటువంటి టేబుల్ని క్రియేట్ చేస్తున్నా, వాటిలో ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, శాలరీ అనేటువంటి వీటితోటి ఒక టేబుల్ అనేది అయితే క్రియేట్ చేస్తున్నా. బట్ ఇక్కడ ఐడికి కానీ ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ ఏజ్కి కానీ శాలరీకి కానీ ఎటువంటి కన్స్ట్రైన్స్ అనేది వాడలేదు. కన్స్ట్రైన్స్ అనేటివి లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటివి అనేటువంటిది చూడడం కోసమే ఈ టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు కన్స్ట్రైన్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం. కన్స్ట్రైన్స్ గురించి నేర్చుకోవడానికంటే ముందు ఒక టేబుల్ని అయితే నేను క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఏమంటున్నా, క్రియేట్ టేబుల్ నేమ్ ఏంటి, ఎంప్లాయ్ అనేటువంటి టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. అందులో ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, శాలరీ అనేటువంటివి కాలమ్స్ అయితే నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. బట్ ఇక్కడ ఐడికి కానీ ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్కి కానీ ఏజ్కి కానీ శాలరీకి కానీ ఎటువంటి కన్స్ట్రైన్స్ అనేటివి నేను అప్లై చేయలేదు. ఎందుకు అప్లై చేయలేదంటే కన్స్ట్రైన్స్ అనేది వాడకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేటువంటి వాటిని చూపించడం కోసం వితౌట్ కన్స్ట్రైన్స్ తోటి ఒక టేబుల్ని అయితే నేను క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ కమాండ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే గ్రీన్ బటన్ అనేది ఉందో రన్ స్టేట్మెంట్ అనేది దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏమని వచ్చింది, టేబుల్ ఎంప్లాయ్ టేబుల్ అనేటువంటిది అయితే క్రియేట్ అయ్యింది అంటున్నా. దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఉంది కదా క్లియర్ అని, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం ఆ స్టేట్మెంట్ అనేటువంటిది అవుట్పుట్ అంతా కూడా క్లియర్ అయింది. ఓకే, టేబుల్ అయితే క్రియేట్ అయింది. బట్ ఆ టేబుల్లోకి నేను డేటా అనేటువంటిది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయ్, ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, శాలరీ, వాల్యూస్. ఇక్కడ ఐడిని ఐడిలోకి, ఫస్ట్ నేమ్ని రవిలోకి, లాస్ట్ నేమ్ని తేజ్ అనే లాస్ట్ నేమ్లోకి, 30 అనేది ఏజ్లోకి, 55,000 అనేది శాలరీ అనేటువంటి దాంట్లోకి నేను ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకే, ఈ కమాండ్ని సెలెక్ట్ చేసుకున్నా, నేనైతే ఇన్సర్ట్ చేశా. ఇక్కడ ఏమని వస్తుంది, ఒక రో అనేది ఇన్సర్ట్ అయిందంట. మళ్ళా ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ అనేటువంటి టేబుల్ క్రియేట్ అయింది కాబట్టి ఆ టేబుల్ని లోపల డేటా ఉందో లేదో తెలుసుకోవడం కోసం నేను ఏమంటున్నానంటే వచ్చింది రవి 1, రవి, తేజ 30 అనేటువంటి దాంతో డేటా అయితే క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తున్నానంటే కింద ఏదైతే పైన ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయ్ టేబుల్ అనేటువంటి దాంట్లోకి ఏదైతే 1 రవి తేజ అనేది ఇచ్చానో సేమ్ అదే డేటానే నేను 4 టైమ్స్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఫస్ట్ టైం ఇక్కడ క్లిక్ చేసా, కింద ఏమొచ్చింది, ఒక రో అనేది ఇన్సర్ట్ అయిందంట. మళ్ళీ రెండోసారి క్లిక్ చేసా, మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మూడోసారి కూడా రో అనేది ఇన్సర్ట్ అయిందంట. నాలుగోసారి కూడా క్లిక్ చేసా, నాలుగోసారి కూడా అదేమవుతుంది, రో అనేది ఇన్సర్ట్ అయింది అని వచ్చింది. ఇట్లా నేను మల్టిపుల్ టైమ్స్ దాన్ని క్లిక్ చేస్తూనే ఉన్నాను అనమాట.
సో ఫైనల్గా ఇప్పుడు కనుక మనము ఆ ఎంప్లాయీ టేబుల్ లోపల ఏముంది అనేటువంటి దాన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అనేటువంటి దాని మీద సెలెక్ట్ చేసుకొని రన్ చేస్తే మనకు అవుట్పుట్ అనేటువంటిది ఏమొచ్చింది ఇక్కడ చూసారా ఐడి ఏమో 111 అని వచ్చింది, అంటే రిపీటెడ్గా వచ్చింది 11 అనేది. ఇక్కడ నేమ్ అనేటువంటి దాంట్లో చూసారా నల్ అనేది రవి కింద నల్ అనేది వచ్చింది. ఇక్కడ లాస్ట్ నేమ్ అయితే తేజ అనేది వచ్చింది. ఇక్కడ ఏజ్ అనేటువంటిది అయితే 30 నల్ అనేది వచ్చింది. ఇక్కడ శాలరీ అనేది 55,000 అనేది వచ్చింది. అంటే బాగా అబ్జర్వ్ ఇక్కడ ఈ టేబుల్ లోపల మనకు ఐడి నంబర్స్ అనేటివి అన్నీ 1 ఉన్నాయి. అంటే ఇది డూప్లికేట్ డేటా అనేది మనకు అవసరం లేదు కదా. అంటే ఇక్కడ డూప్లికేట్ డేటా అనేది అలో చేయకూడదు అనుకుంటే అక్కడ యూనిక్ అనేటువంటి కన్స్ట్రైన్ మనకు ఉండాలా. తర్వాత ఇక్కడ రవి కింద నల్ అనేది ఉంది కదా, నల్ అంటే దాని అర్థం ఏంటి, దాంట్లో ఎటువంటి యూజ్ లేదు నల్ వల్ల, అంటే అది ఒక ఎంప్టీ డేటా. సో అది అవసరం లేదు. సో నల్ అనేటువంటిది మన టేబుల్ లోపల అలో చేయకూడదు. తర్వాత ఇక్కడ తేజ అనేది చూసారా ప్రతిసారి రిపీటెడ్గా వచ్చింది, అంటే రిపీట్గా వచ్చేటువంటి డేటా అనేది మనకు అవసరం లేదు, అట్లా అలో చేయకూడదు. తర్వాత ఇక్కడ ఏజ్ అనేది అబ్జర్వ్ చేశారు, ఏజ్ అనేది ఎప్పుడైనా కానీ నల్ ఉంటుందా, ఉంటే ఏజ్ అనేది ఎప్పుడు కూడా నంబర్ ఫార్మేట్లోనే ఉండాలి తప్ప నల్ ఉండడం ఏంటి ఏజ్లో, అంటే ఇది రాంగ్ డేటా. ఇక్కడ శాలరీలో ఇక్కడ చూసినట్లయితే ఏ విధంగా అయితే ఐడీలు అన్నీ కూడా 11 అనేది డూప్లికేట్ డేటా వచ్చిందో సేమ్ శాలరీ కూడా డూప్లికేట్ శాలరీ అనేటువంటిది అయితే ఇక్కడ వచ్చింది. అంటే డూప్లికేట్ ఇన్ ద సెన్స్ రిపీటెడ్గా సేమ్ డేటా అనేటువంటిది అయితే టేబుల్ లోపల ఇన్సర్ట్ అయ్యింది. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ టేబుల్ లోపల ఉన్నటువంటి మొత్తం డేటాను అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో డూప్లికేట్ అంటే రిపీట్ అయినటువంటి డేటా ఉంది, నల్ అనేటువంటి డేటా ఉంది, రిపీట్ అయినటువంటి డేటా ఉంది. ఇది కరెక్ట్ అయినటువంటి డేటా కాదు. అంటే కన్స్ట్రైంట్స్ అనేటివి కనుక వాడకపోతే నీకు టేబుల్ లోపల రాంగ్ డేటా అనేటువంటిది ఇన్సర్ట్ అవుతుంది. ఆ ప్రాబ్లంని ఓవర్కమ్ చేయడానికే మనం కన్స్ట్రైంట్స్ వరాకిల్కు సంబంధించినటువంటి కన్స్ట్రైంట్స్ అనేటివి వాడుతున్నాం. ఈ టేబుల్ని అయితే క్రియేట్ చేసాం కదా మనం ఒక ఎంప్లాయీ టేబుల్ని వితౌట్ కన్స్ట్రైంట్స్ తోటి. ఆ టేబుల్ వల్ల మనకు ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ టేబుల్ని నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ డ్రాప్ చేస్తున్నా. డ్రాప్ టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీని కొట్టంగానే ఈ టేబుల్ మొత్తం ఏమైపోతుంది, మొత్తం మనకి ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీని కొడితే ఆ టేబుల్ ఉంటుందా, నో. డ్రాప్ అనేటువంటి కమాండ్ని ఎప్పుడైతే వాడతామో ఇక్కడ చూసినట్లయితే ఎంప్లాయీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఎందుకు అది వస్తుంది అంటే ఎప్పుడైతే డ్రాప్ టేబుల్ ఎంప్లాయీ అనేది ఇస్తావో ఆ టేబుల్ అనేది పర్మనెంట్గా డిలీట్ అవుతుంది అని అర్థం. ఓకే, ఇప్పుడు వితౌట్ కన్స్ట్రైంట్స్ తోటి ఒక టేబుల్ని ఎట్లా క్రియేట్ చేయాలా, క్రియేట్ చేసిన తర్వాత డేటాని ఎలా అలౌ చేయాలా, ఎట్లా మనం ఇన్సర్ట్ చేయాలా అనేటువంటిది అయితే అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఇందాక థియరీకి చెప్పుకున్నట్టుగా నాట్ నల్ అంటే ఏమంటున్నా నేను, ఏదైతే ఇక్కడ ఐడి అనేటువంటిది ఉందో ఆ ఐడి అనేటువంటిది నల్ వాల్యూని అలో చేయకూడదు. అదేవిధంగా ఫస్ట్ నేమ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది కూడా నల్ అనేటువంటి వాల్యూని అలో చేయకూడదు. సేమ్ అట్లనే ఇక్కడ లాస్ట్ నేమ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది కూడా నల్ అనేటువంటి దాన్ని అలో చేయకూడదు. తర్వాత ఇక్కడ ఏజ్ ఏదైతే ఉందో అది కూడా ఎంప్టీ డేటాని తీసుకోకూడదు, అట్ ది సేమ్ టైం నల్ అనేటువంటిది ఉండకూడదు. అంటే ఇక్కడ నాట్ నల్ అనేటువంటిది ఒక కన్స్ట్రైన్. ఆ కన్స్ట్రైన్ ఎవరికి అప్లై చేస్తున్నామంటే టేబుల్లో ఉన్నటువంటి పర్టికులర్ కాలంకి ఐడి అనేటువంటి కాలం కానీ, ఫస్ట్ నేమ్ అనేటువంటి కాలం కానీ, లాస్ట్ నేమ్ అనేటువంటి కాలం కానీ, లేదా ఏజ్ అనేటువంటి కాలంకి అప్లై చేస్తున్నాం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒకసారి ఇక్కడ టేబుల్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. ఇందాక బిగినింగ్లో థియరీ చెప్పే ఏమని, క్రియేట్ అనేటువంటి కమాండ్ని యూజ్ చేసి ఎప్పుడైతే టేబుల్ని క్రియేట్ చేస్తావో ఆ సమయంలో కన్స్ట్రైన్స్ అనేటివి వాడచ్చంట. సో ఇక్కడ నాట్ నల్ అనేది ఏంది ఒక కన్స్ట్రైన్. ఆ కన్స్ట్రైన్ని నేను ఇక్కడ యూజ్ చేసి టేబుల్ని అయితే క్రియేట్ చేస్తున్నా. అక్కడ టేబుల్లో అయితే క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డేటా అనేటువంటి చేస్తున్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి.
సో ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్ శాలరీ అనేటువంటి దానికి వాల్యూస్ ఇస్తున్నా. వాల్యూస్ ఇచ్చిన తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ అయితే చేస్తున్నాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏమని వచ్చింది, ఒక రో అనేటువంటిది ఇన్సర్ట్ అయిందంట. ఓకే, నిజంగా ఆ డేటా అనేది ఉందా లేదా తెలుసుకోవడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ అని క్లిక్ చేయగానే ఆ డేటా అనేటువంటిది, ఆ రో అనేటువంటిది ఇక్కడైతే మనకు కనపడుతుంది. ఓకే, ఇక్కడ ఐడి ఏం పేరుంది, 1 ఉంది, ఫస్ట్ నేమ్ ఏముంది, రవి ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, తేజ ఉంది. బట్ ఇప్పుడు మనం కన్స్ట్రైన్ వాడాం కదా నాట్ నల్ అనేది. సో ఇప్పుడు నాట్ నల్ అనేటువంటి దీంట్లో అలౌ చేయకూడదు. కాబట్టి ఒకవేళ నల్ అనేటువంటి వాటిని నువ్వు ఫస్ట్ నేమ్కి లేదా ఏజ్కి నువ్వు ఇక్కడ ట్రై చేసినట్లయితే వాటికి నాట్ నల్ అనేటువంటి కన్స్ట్రైన్ ఇచ్చినాం కాబట్టి ఇది అలో చేయదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయ్ అనేటువంటి టేబుల్లోకి మళ్ళీ డూప్లికేట్ డేటా ఆల్రెడీ 1 అనేది ఉంది, మళ్ళీ 1 అనేటువంటి దాన్ని నేను ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటున్నా, అది ఇన్సర్ట్ కానీదు. తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్లో నల్ అనేటువంటి దాన్ని నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా, అది ఇన్సర్ట్ చేయనీదు. ఎందుకు, ఇక్కడ ఐడికి కానీ ఫస్ట్ నేమ్కి కానీ లాస్ట్ నేమ్కి కానీ ఏజ్ అనేటువంటి దానికి నాట్ నల్ అంటే నల్ అనేటువంటి వాల్యూ అనేది అందులో ఇన్సర్ట్ కాకూడదు. అట్ ది సేమ్ టైం ఎంప్టీ డేటా అనేటువంటిది క్రియేట్ కాకూడదు అని దాని అర్థం అనమాట. ఇప్పుడు దీన్ని రన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఎర్రర్ అనేది వస్తుంది. ఏమైనా ఎర్రర్ వచ్చింది, అరే బాబు నువ్వు ఎంప్లాయీలో ఉన్నటువంటి ఐడికి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్కి నువ్వు ఇక్కడ ఏం వాడావు, నాట్ నల్ అనేటువంటిది వాడావు, కానీ ఇప్పుడేమో నువ్వు నల్లుని ఇన్సర్ట్ చేస్తున్నావు, ఇది తప్పు అనేటువంటిది ఇక్కడ ఏం చూస్తుంది, కెనాట్ ఇన్సర్ట్ నల్ ఇంటూ, నల్ అనేటువంటిది నువ్వు ఇన్సర్ట్ చేయలేవు, ఎందుకు నల్లుని ఇన్సర్ట్ చేస్తున్నావు అని ఇది వార్నింగ్ మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తుంది. అంటే ఇక్కడ నాట్ నల్ అనేటువంటి కన్స్ట్రైన్ అనేది ఏ కాలంకి అయితే వాడతావో ఆ కాలం లోపల నల్ అనేటువంటి వాల్యూని స్టోర్ చేసుకోనీదు. ఇది దానివల్ల బెనిఫిట్ అనమాట. ఓకే, ఇప్పుడు నల్ అనేటువంటిది తీసేసి నల్ అనేటువంటి వాల్యూని కాకోకుండా ఇక్కడ నేను ఒక కొత్త వాల్యూని అనేది ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ నేను 2 అనుకుంటున్నా, ఇక్కడ వరుణ్ అనేది అనుకుంటున్నా, తర్వాత ఇక్కడ ఏజ్ వచ్చేసి 45 అనుకుంటున్నా, దాని తర్వాత ఇక్కడ 66,000 అని ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నా. ఓకేనా, ఓకే. అయితే ఈ కమాండ్ అనేటువంటి దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నా, రన్ చేస్తే ఇప్పుడు ఆ టేబుల్లోకి ఏమైంది, ఆ టేబుల్లోకి డేటా అనేటువంటిది అయితే ఇన్సర్ట్ అయింది. నిజంగా ఇన్సర్ట్ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయ్ నేనేం చేస్తున్నా, రన్ అయితే కొడుతున్నా. ఇందాక మనము ఫస్ట్ నేమ్కి లేదా ఏజ్కి నల్లిని యాడ్ చేస్తుంటే ఇన్సర్ట్ చేస్తుంటే అది ఇన్సర్ట్ అవ్వలేదు కదా. నిజంగా అది అవ్వలేదా లేదా వేరే డేటాను నల్లు కాకోకుండా కరెక్ట్ అయినటువంటి డేటాని ఇస్తే తీసుకుంటుందా లేదా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ కమాండ్ని అయితే ఈ ఇన్సర్ట్ కమాండ్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకున్నా, దాంట్లోకి ఫస్ట్ నేమ్కి లాస్ట్ నేమ్కి ఏజ్కి ఇక్కడ ఎక్కడా కూడా నల్లు లేదు. కాబట్టి ఇప్పుడు రన్ అనేటువంటి దాన్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఆ రో అనేటువంటిది అయితే ఇన్సర్ట్ అయిందంట. బట్ అదే ఇంతకుముందే నేను ఏం చేశా, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయ్ ఇక్కడ ఐడికి నల్ అనేది ఇచ్చిన, ఇప్పుడు సపోజ్కు ఐడికి నేను నల్ అనేది ఇచ్చిన, లేదా ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్కి నల్ అనేది ఇచ్చిన, లేదా లాస్ట్ నేమ్కి కానీ ఏజ్కి కానీ నేను నల్ అనేది ఇస్తే ఇది ఇన్సర్ట్ అవ్వదు. ఎందుకు, నాట్ నల్ అనేటువంటి కన్స్ట్రైన్ వాడాం, అందుకని ఇక్కడ ఏమొస్తుంది, కెనాట్ ఇన్సర్ట్ నల్ ఇంటూ అని చెప్పేసి ఇక్కడ వార్నింగ్ మెసేజ్ అయితే వస్తుందన్నమాట. అంటే నాట్ నల్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎంప్టీ డేటాను కానీ లేదా నల్ అనేటువంటి వాల్యూస్ని నువ్వు టేబుల్ లోపల ఇన్సర్ట్ చేయకూడదు అనేటువంటి విషయం అయితే తెలియజెప్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఆ టేబుల్ నిజంగా యూనిక్ డేటానే స్టోర్ అయిందా, లేదంటే ఎంప్టీ డేటా స్టోర్ అయిందా, లేదంటే ఇక్కడ నాట్ నల్ అనేటువంటిది యూజ్ చేసిన తర్వాత కూడా ఏమైనా నల్ అనేటువంటిది ఉందా అని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1కి కానీ రవికి కానీ ఇక్కడ ఏజ్కి కానీ ఈ 3 దానిలకి మనం నాట్ నల్ అనేటువంటిది వాడాం కాబట్టి ఎక్కడ నల్లుని కానీ ఎంప్టీ అనేటువంటి డేటానే అది యాక్సెప్ట్ చేయలేదు.
ఇప్పుడు దాకా మనము క్రియేట్ టేబుల్ అంటే నాట్ నల్ అనేటువంటి కన్స్ట్రైన్ అయితే వాడాము, దాన్ని ప్రాక్టికల్గా కూడా తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు యూనిక్ కీ అనేటువంటిది కూడా ఒక కన్స్ట్రైన్. దాన్ని దేన్ని తెలియజేస్తుందంటే టు ఎన్షూర్ నో డూప్లికేట్ వాల్యూస్ ఇన్ ద కాలం. అంటే ఇప్పుడు సపోజ్కి ఐడి కానీ ఈమెయిల్కి కానీ మనం ఏమి వాడాం, యూనిక్ కీ అనేటువంటిది అయితే మన కీవర్డ్ అయితే వాడాం. యూనిక్ కీ అనేటువంటిది యాక్చువల్గా చెప్పాలంటే ఒక కన్స్ట్రైన్. ఇది ఇక్కడ ఏ కాలంకి అయితే నువ్వు వాడతావో ఆ కాలం లోపల డూప్లికేట్ వాల్యూని స్టోర్ చేసుకోనివ్వదు. నిజమా కాదా అనేటువంటి దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక టేబుల్ ఎంప్లాయ్ టేబుల్ని అయితే నేను క్రియేట్ చేస్తున్నా. ఓకే, టేబుల్ అయితే క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు డేటా అనేటువంటి దాన్ని అయితే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయ్లోకి ఏమేమి ఇక్కడ 5 రోస్ని అట్ ఏ టైం అయితే యాడ్ చేయాలనుకున్నా. ఈ 5 రోస్లో ఎక్కడ కూడా డూప్లికేట్ డేటా అనేటువంటిది అయితే లేదు. ఒకసారి దీన్ని నేను ఇన్సర్ట్ చేస్తున్నా, అబ్జర్వ్ చేయి. ఇక్కడ 5 రోస్ అయితే ఇన్సర్ట్ అయిపోయినాయి. ఓకే, మళ్ళీ దీన్ని నేను నిజంగా ఆ డేటా ఇన్సర్ట్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం ఇక్కడ డేటాను అబ్జర్వ్ చేస్తే ఎక్కడే కానీ 1 2 3 4 5 రవి, సౌమ్య, వెంకట్, అనిల్, తేజ ఇక్కడ అంతా ఉంది తప్ప ఇక్కడ ఈమెయిల్కి కానీ లేదా ఐడికి కానీ ఫస్ట్ నేమ్కి కానీ లాస్ట్ నేమ్కి కానీ డూప్లికేట్ డేటా అనేటువంటిది లేదు. ఒకవేళ ఆల్రెడీ ఇక్కడ 1 2 3 4 5 తర్వాత ఇదే ఈమెయిల్ ఐడీస్ అనేటివి ఆల్రెడీ ఉన్నాయి కదా. ఒకవేళ ఆ డేటాను ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి డేటాని కనుక యాడ్ చేయడానికి నువ్వు ప్రయత్నిస్తే, అంటే డూప్లికేట్ డేటాని యాడ్ చేయడానికి నువ్వు ప్రయత్నిస్తే ఈ యూనిక్ కీ అనేటువంటి కన్స్ట్రైన్స్ తోటి టేబుల్ని క్రియేట్ చేసావు కాబట్టి అది డూప్లికేట్ డేటాను అలౌ చేయదు. నిజమా కాదా అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ప్రీవియస్గా నేనేం చేశా, ఇదే 1 2 3 4 5 అనేటువంటి ఈ ఐడి నంబర్స్ తోటి, ఇదే ఈమెయిల్ ఐడి తోటి, ఇదే నేమ్స్ తోటి నేను డేటాను అయితే ఇన్సర్ట్ చేశా. మళ్ళీ ఇప్పుడు కూడా ఏంటంటే ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయ్ అనే ఎంప్లాయ్ అనేటువంటి టేబుల్లోకి రెండోసారి నేను డేటాను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే అక్కడ ఏమని వచ్చింది, వైలేటెడ్ ఆన్ ద టేబుల్. ఏమని వచ్చింది, వైలేటెడ్ ఆన్ ద టేబుల్ సిస్టమ్ డాట్ ఎంప్లాయ్. అంటే ఇక్కడ కింద అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్రెడీ ఎగ్జిస్ట్, అంటే అది ఐడి కావచ్చు, ఫస్ట్ నేమ్ కావచ్చు, ఈమెయిల్ ఐడి అనేటివి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినాయి. నువ్వు మళ్ళీ డూప్లికేట్ డేటా అనేటువంటిది యాడ్ చేయకూడదు అని ఇది ఒక ఎర్రర్ మెసేజ్ అనేటువంటిది డిస్ప్లే చేయింది. అంటే ఇక్కడ మనం టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు యూనిక్ కీ అనేటువంటిది యూజ్ చేయడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే ఏ కాలంకి అయితే ఇప్పుడు ఐడికి వాడావు లేదా ఈమెయిల్కి వాడావు, ఇక్కడ డూప్లికేట్ అనేటువంటి డేటాను నువ్వు ఇన్సర్ట్ చేయాలనుకుంటే టేబుల్ని అప్డేట్ చేసేటప్పుడు కానీ లేదా టేబుల్లో కొత్తగా నువ్వు రికార్డ్ని యాడ్ చేసేటప్పుడు డూప్లికేట్ డేటా అనేటువంటిది ఈ యూనిక్ కీ అనేటువంటి కన్స్ట్రైన్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఇంటర్వ్యూలో అడిగేటువంటి కంపల్సరీ క్వశ్చన్ ఏంటంటే ప్రైమరీ కీ కన్స్ట్రైన్ అంటే ఏంది ఏమని అడుగుతాడు, అసలు ప్రైమరీ కీ అంటే ఏంది అని అడుగుతాడు. ఇది ఒక టేబుల్ అనుకుందాం, ఏమనుకుందాం, ఇది ఒక టేబుల్ అనుకుందాం. ఈ టేబుల్ లోపల మనకి డిఫరెంట్ కాలమ్స్ అనేది ఉంది అనుకుందాం. అయితే ఇక్కడ నాట్ నల్ అనేటువంటి కన్స్ట్రైన్ గురించి తెలుసుకున్నాం. తర్వాత యూనిక్ అనేటువంటి దాన్ని కూడా తెలుసుకున్నాం. నాట్ నల్ అంటే దాని అర్థం ఏంటి, నల్ అంటే దాని అర్థం ఏంది, నల్ వాల్యూస్ని అలో చేయదు. యూనిక్ అంటే ఏంది, యుఎన్ఐ QUE. దీనివల్ల ఉపయోగం ఏంటంటే డూప్లికేట్ డేటా అనేది స్టోర్ కానీదు. సో ఇక్కడ ఒక్కొక్కసారి యూజ్ చేయకోకుండా నువ్వు ఒకేసారి ఇక్కడ నాట్ నల్ అనేటువంటి దాన్ని యూనిక్ అనేటువంటి దాన్ని రెండింటిని ఒకేసారి అచీవ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ప్రైమరీ కీ అనేటువంటిది వాడతాం. ప్రైమరీ కీ అనేటువంటిది ఒక కన్స్ట్రైన్. ఎటువంటి కన్స్ట్రైన్, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ అండ్ యూనిక్ కీ విచ్ ఈజ్ యూజ్డ్ టు యూనిక్లీ ఐడెంటిఫై ద ఈచ్ రో. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రో అనుకుందాం, ఇదంతా కలిసి ఒక రో అనుకుందాం, ఇదంతా కలిసి ఒక రో అనుకుందాం.
మళ్ళా ఇది కిందది ఇంకొక రో అనుకుందాం. ఇక్కడ ఒక రో కానీ లేదా మల్టిపుల్ రోస్ అన్నిటి కూడా యూనిక్గానే ఉండాలి తప్ప ఇక్కడ డూప్లికేట్ డేటా కానీ నల్ అనేటువంటి డేటా అనేది స్టోర్ చేసుకోకూడదు. అంటే ఇప్పుడు నువ్వు నాట్ నల్లు యూనిక్ కీ అనేది వాడుకోకుండా డైరెక్ట్గా ప్రైమరీ కీ అనేటువంటిది వాడినట్లయితే దాంట్లో నాట్ నల్లు యూనిక్ కీ అనేటువంటి 2 కన్స్ట్రైన్స్ యూజ్ చేస్తున్నట్టు దాని లెక్క అనమాట. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్రైమరీ కీ అనేది ప్రతి టేబుల్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఎన్ని ప్రైమరీ కీస్ అనేటివి ఉంటాయి అంటే మన టేబుల్ లోపల ఓన్లీ ఒక టేబుల్కి ఒక ప్రైమరీ కీ మాత్రమే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నేనేం చెప్తున్నా, మనకు ఒక టేబుల్ని అయితే క్రియేట్ చేస్తున్నాం ఎంప్లాయ్ అనేటువంటి టేబుల్ లోపల. ఇక్కడ ఐడికి ముందర ఏం రాసినాం, ప్రైమరీ కీ అనేది రాసినాం. అంటే ఐడి అనేటువంటిది ఎలా ఉండాలంటే ప్రైమరీ కీగా వర్తించాలంట. ప్రైమరీ కీ అంటే ఏంది, నల్ అనేటువంటి వాల్యూని స్టోర్ చేసుకోకూడదు, డూప్లికేట్ డేటా అనేటువంటిది స్టోర్ చేసుకోకూడదు. ఆ 2 కాన్సెప్ట్ని ఒకేసారి అచీవ్ చేయడం కోసం ఇక్కడ ప్రైమరీ కీ అనేటువంటి కాన్సెప్ట్ని మనం వాడుతున్నాం. సో ఇక్కడ ఐడి అనేటువంటి దానికి మనం ప్రైమరీ కీ ఇచ్చాం కాబట్టి అది యూనిక్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది, డూప్లికేట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోదు, నల్ వాల్యూస్ని అనేది అసలే స్టోర్ చేసుకోదు. నిజమా కాదా అనేటువంటి దాన్ని ఒక టేబుల్ని క్రియేట్ చేసి మనం దాన్ని ప్రాక్టికల్గా నేర్చుకుందాం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నాకు ఎంప్లాయ్ అనేటువంటి ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. అయితే ఇక్కడ ఐడి అనేటువంటిది యాక్చువల్గా ఒక కాలం ఉంది. దానికి ముందర నేనేం రాశానంటే ప్రైమరీ కీ అనేటువంటిది అయితే రాశాను. ఇక్కడ ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ ఏజ్కి కానీ శాలరీకి కానీ నేను అప్లై చేయలేదు. ప్రైమరీ కీ అనేటువంటిది ఒక టేబుల్లో ఒక కాలంకి ఒక రోకి మాత్రమే ఉంటుంది. మల్టిపుల్ రోస్కి అనేటువంటిది యాడ్ చేయకూడదు. ఒకవేళ మల్టిపుల్ రోస్కి కన్నా యాడ్ చేసినట్లయితే దాన్ని ఏమంటామంటే కాంపోజిట్ ప్రైమరీ కీ అని అంటాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నేర్చుకుంటున్నది ఓన్లీ ప్రైమరీ కీ కాబట్టి ప్రైమరీ కీ అనేటువంటిది ఒక టేబుల్లో ఒక రోకు మాత్రమే ఉంటుంది. అది కూడా ఐడి అనేటువంటిది యూనిక్గా ఉండాలా, డూప్లికేట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోకూడదు, నల్ అనేటువంటి వాల్యూని యాక్సెప్ట్ చేయకూడదు. కాబట్టి అందుకు ఈ ఐడి అనేటువంటి దానికి ప్రైమరీ కీ అనేటువంటి కన్స్ట్రైన్ని నేను యాడ్ చేశాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్న రన్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే ఒక టేబుల్ అయితే క్రియేట్ అయిందంట. నేను ఇక్కడ డిస్క్రిప్షన్ అంతా క్లియర్ చేస్తున్నా. టేబుల్ అయితే క్రియేట్ చేశా. నేను ఒకేసారి ఏం చేస్తున్నానంటే ఏదైతే టేబుల్ ఉందో ఎంప్లాయ్ టేబుల్లోకి ఆ ఎంప్లాయ్ టన్ అనేటువంటి దాన్ని నేను ఇన్సర్ట్ చేశా. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 10 రోస్ అనేటివి నేను ఒకేసారి అప్డేట్ చేశా. 1 2 3 4 5 6 7 8 9 10 రోస్ని నేను అప్డేట్ చేశా. బట్ ఇక్కడ నిజంగా ఆ డేటా వచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రన్ ఎంప్లాయ్ని కొట్టంగానే ఇక్కడ ఏమొచ్చింది, ఆ 10 రికార్డ్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అయితే అయినాయి. ఓకే, బాగానే ఉంది. బట్ ఆల్రెడీ ఇక్కడ డౌన్లోడ్ అవుట్పుట్ కనుక చూసినట్లయితే 1 రవి తేజ 30 55,000 అనేటువంటిది రికార్డ్ని ఆల్రెడీ నేను ఇన్సర్ట్ చేశా. మళ్ళీ అదే డూప్లికేట్ డేటాని కనుక నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే అది యాక్సెప్ట్ చెయ్యదు. యాక్సెప్ట్ చేస్తుందా? ఏమని వచ్చింది ఇక్కడ, ఐడి అనేటువంటిది 1 అనేటువంటిది ఐడి అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిందంట. ఎగ్జిస్ట్ అయిందంటే ఏంది, ఇక్కడ నేను టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు నాట్ నల్ కానీ లేదంటే యూనిక్ కీ అనేటువంటి దాన్ని నేను యాడ్ చేయలేదు. డైరెక్ట్గా ఏం వాడా, ప్రైమరీ కీ అనేది వాడా. ప్రైమరీ కీ అనేది వాడడం వల్ల అది దేన్ని తెలియజేస్తుంది అంటే 3 విషయాల్ని తెలియజేస్తుంది. ఆ ఐడి నెంబర్ అనేటువంటిది యూనిక్గా ఉండాలా. యూనిక్గా అంటే డూప్లికేట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోకూడదు, ఎంటీ వాల్యూస్ని స్టోర్ చేసుకోకూడదు, నల్ అనేటువంటి వాల్యూస్ని అసలు స్టోర్ చేసుకోకూడదు అనే విషయాన్ని ఈ ప్రైమరీ కీ అనేటువంటిది అయితే మనకు తెలియజేస్తుంది. ఓకే, నేను క్లియర్ చేశా. క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ అంటే ఇక్కడ డూప్లికేట్ డేటాను కాకోకుండా ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక టేబుల్ లోపల మనకి ఏమేమి డేటా ఉంది,
1 నుంచి 10 వరకు డేటా ఉంది. మళ్ళీ నేను 11th అనేటువంటి రికార్డ్ని 12th అనేటువంటి రికార్డ్ అనేటువంటి డూప్లికేట్ కాదు కాబట్టి డూప్లికేట్ కాకోకుండా యూనిక్గా ఉండేటువంటి డేటాను స్టోర్ చేసినట్లయితే ఎస్ ఆ యూనిక్ డేటా అనేటువంటిది అదైతే యాక్సెప్ట్ చేస్తుంది. సో ప్రైమరీ కీ వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఎస్, డూప్లికేట్ డేటాను స్టోర్ చేసుకోదు, యూనిక్ డేటా మాత్రమే ఉంటుంది, తర్వాత నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు, ఎంటీ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. ఈ 4 పాయింట్లు కూడా ప్రైమరీ కీ వల్ల మనం అచీవ్ చేయొచ్చు. ఒకసారి ఈ స్క్రీన్ షాట్ని అబ్జర్వ్ చేయండి. ప్రైమరీ కీ గురించి మనం అయితే నేర్చుకున్నాం, కానీ ఇంటర్వ్యూలో కాంపోజిట్ ప్రైమరీ కీ అంటే ఏంది అనే క్వశ్చన్ అడుగుతాడు, లేదా ఒకటి కన్నా ఎక్కువ కాలమ్స్ని మనం ప్రైమరీ కీగా కన్వర్ట్ చేయొచ్చా అని క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక రైట్ సైడ్లో ఒక టేబుల్ని అయితే క్రియేట్ చేశా. ఇక్కడ ఏముంది, ఐడి అనేటువంటిది ఉంది, దాని తర్వాత ఇక్కడ ఐడి ఉంది, ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, ఏజ్ ఉంది, శాలరీ అనేటువంటిది అయితే ఉంది. బట్ ఇక్కడ ఏదైతే ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేటువంటిది ఉందో ఈ కాలము, తర్వాత ఇక్కడ ఏదైతే లాస్ట్ నేమ్ అనేది ఉందో ఈ 2 కాలమ్స్ని నేనేం చేయాలనుకుంటున్నానంటే ప్రైమరీ కీ అనేటువంటిది అయితే చేయాలనుకుంటున్నా. ప్రైమరీ కీ చేయడం కోసం ఏది, ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ నేమ్ని ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ నేమ్ని ఈ రెండింటిని కలిపి నేను ప్రైమరీ కీ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే పారెంథసిస్ అనేటువంటి బ్రాకెట్ ఉంది. ఈ పారెంథసిస్ బ్రాకెట్స్లో ఇక్కడ ఫస్ట్ నేము ఇక్కడ లాస్ట్ నేము ఇవి 2 కూడా ఏ విధంగా వర్క్ అవ్వాలంట, ప్రైమరీ కీగా వర్క్ అవ్వాలంట. ఆ ప్రైమరీ కీ ఈ 2 కీలు కూడా ఒక నేమ్ అనుకుంటాం, ఆ నేమ్నే ఇది ఎంప్లాయ్కి సంబంధించినటువంటి టేబుల్ కాబట్టి EMP_PK అంటే ఎంప్లాయ్కి సంబంధించినటువంటి ప్రైమరీ కీ అని అర్థం అనమాట. సో దీన్నే మనము టెక్నికల్గా ఏమంటామంటే కాంపోజిట్ ప్రైమరీ కీ అంటాం. ఏమంటాము, కాంపోజిట్ ప్రైమరీ కీ అని అంటాం అనమాట. కాంపోజిట్ ప్రైమరీ కీ అంటాం. ఎందుకు దీన్ని కాంపోజిట్ ప్రైమరీ కీ అని అంటున్నామంటే ఇక్కడ ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ అనేది 1 కన్నా ఎక్కువ కాలమ్స్ కాబట్టి, లేదా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది కాదు, ఫస్ట్ నేము లాస్ట్ నేము లేదా ఏజ్ లేదా శాలరీ ఇట్లా 1 కన్నా ఎక్కువ కాలమ్స్ని కలిపితే గనక దాన్ని కాంపోజిట్ అంటారు. అంటే కాంపోజిట్ అంటే ఏంది, 1 కన్నా ఎక్కువ కాలమ్స్ని నువ్వు కంపోజ్ చేస్తున్నావు కాబట్టి అందుకు కాంపోజిట్ ప్రైమరీ కీ అని చెప్తున్నావు అన్నమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ లేక కానీ లాస్ట్ నేమ్ లేక కానీ నువ్వు డూప్లికేట్ డేటా అనేటువంటిది అయితే నువ్వు స్టోర్ చేయలేవు. ఎందుకు ఇది ఒక ప్రైమరీ కీగా కన్వర్ట్ చేస్తున్నావు. ఆ ప్రైమరీ కీ ఎటువంటి ప్రైమరీ కీ, కాంపోజిట్ ప్రైమరీ కీ. కాంపోజిట్ ప్రైమరీ కీ అని ఎందుకన్నావు, నువ్వు ఇక్కడ ఓన్లీ టేబుల్లో ఉన్నటువంటి ఓ ఐడికో లేదా ఫస్ట్ నేమ్కో లాస్ట్ నేమ్కో ఏజ్కో శాలరీకో కనుక నువ్వు ప్రైమరీ కీ అనేటువంటిది వాడినట్లయితే దాన్ని జస్ట్ నార్మల్ ప్రైమరీ కీ అంటారు. బట్ ఇక్కడ టేబుల్లో ఉన్నటువంటి ఫస్ట్ నేమ్కి టేబుల్లో ఉన్నటువంటి లాస్ట్ నేమ్కి నువ్వు ప్రైమరీ కీ అనేటువంటిది సెట్ చేస్తున్నావు, అంటే 1 కన్నా ఎక్కువ కాలమ్స్కి నువ్వు కీ సెట్ చేస్తున్నావు కాబట్టి దాన్ని కాంపోజిట్ ప్రైమరీ కీ అని అంటారు అనమాట. సో ఆ కాంపోజిట్ ప్రైమరీ కీని మనము రాయడం కోసము ఇక్కడ పారెంథసిస్ బ్రాకెట్స్ అనేది తీసుకుంటాము. దాంట్లో ఫస్ట్ నేమ్ అయితే ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ అయితే లాస్ట్ నేము, ఏజ్ శాలరీ ఎన్ని కాలమ్స్ అయినా తీసుకోవచ్చు. దాని తర్వాత దానికి ముందు ప్రైమరీ కీ అనేటువంటి కన్స్ట్రైన్ అయితే వాడతాం. దాని తర్వాత దానికి ముందు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం ఒక అలియాస్ నేమ్ అనేది ఇవ్వాలా. ఆ అలియాస్ నేమ్ వచ్చేసి ఇక్కడ EMP_PK. EMP అంటే ఇక్కడ ఎంప్లాయ్ టేబుల్ అని, _PK అంటేనేమో ఇది కాంపోజిట్ ప్రైమరీ కీ అని సెట్ చేస్తున్నాం. దానికి ముందు కంపల్సరీగా ఇది కాంపోజిట్ ప్రైమరీ కీ కాబట్టి కంపల్సరీ ఇక్కడ కాన్స్ట్రైంట్ అనేటువంటి కీవర్డ్ని అయితే నువ్వు వాడాలా. అదే జస్ట్ ఒక కాలంకి మాత్రమే ప్రైమరీ కీని క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రైంట్స్ అనేటువంటి కీవర్డ్ని నువ్వు యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఎప్పుడైతే కాంపోజిట్ ప్రైమరీ కీ అనేటువంటిది నువ్వు రాస్తున్నావో అప్పుడు
కన్స్ట్రైంట్ అనేటువంటి కీవర్డ్ని అయితే కంపల్సరీగా నువ్వు వాడల్లా. ఇక్కడ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్స్ట్రైన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంపోజిట్ కీ అని. అంటే టు యూజ్ ఏ ప్రైమరీ కీ కన్స్ట్రైన్ ఆన్ మోర్ దాన్ వన్ కాలం. ఒకటి కన్నా ఎక్కువ కాలమ్స్కి నువ్వు ప్రైమరీ కీ కనుక వాడినట్లయితే దాన్నే కాంపోజిట్ ప్రైమరీ కీ అని అంటారనమాట. సో యూ కెన్ డిఫైన్ ఇట్ అట్ ద టేబుల్ లెవెల్. ఎప్పుడైతే టేబుల్ని నువ్వు క్రియేట్ చేస్తావో ఆ టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఈ కాంపోజిట్ ప్రైమరీ కీ అనేటువంటిది అయితే నువ్వు క్రియేట్ చేసేయచ్చు అంట. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ యాజ్ ద ప్రైమరీ కీ, దెన్ యూ కెన్ యూజ్ దిస్ క్వరీ. ఏం చెప్తున్నాము, ఇక్కడ ఒక టేబుల్ ఎంప్లాయ్ టేబుల్ని అయితే క్రియేట్ చేస్తున్నా, ఆ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే ఇక్కడ ఫస్ట్ నేము ఏదైతే ఇక్కడ లాస్ట్ నేమ్ అనేది ఉందో ఆ రెండింటికి నేను కాంపోజిట్ ప్రైమరీ కీని సెట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ రెండింటిని బ్రాకెట్లో పెట్టుకుంటున్నా. దీనికి ముందు కంపల్సరిగా ప్రైమరీ కీ అనేటువంటి కీవర్డ్ అయితే వాడల్లా. బట్ దానికి ముందు ఇది ఈ రెండు ఫస్ట్ నేము లాస్ట్ నేము రెండు కలిపి ఒక కీ కాబట్టి అందుకని ఈ ప్రైమరీ కీకి ముందు నేనేం రాస్తున్నానంటే EMP_PK. EMP_PK అంటే ఈ రెండు ఫస్ట్ నేము లాస్ట్ నేము రెండు కాలమ్స్ కలిపి ఒక కాలంగా కన్వర్ట్ చేస్తున్నా, దాన్నే కాంపోజిట్ ప్రైమరీ కీ అంటారు. ఎప్పుడైతే కాంపోజిట్ ప్రైమరీ కీ అనేటువంటిది నువ్వు రాస్తావో దానికి ముందు కంపల్సరిగా కన్స్ట్రైంట్ అనేటువంటి కీవర్డ్ అయితే నువ్వు వాడాలా. ఎందుకు నేను EMP_PKనే తీసుకున్నాను, వేరే నేమ్ ఏమన్నా తీసుకోకూడదా అంటే నీ ఇష్టం అది. ఇక్కడ ఎంప్లాయ్ టేబుల్ కాబట్టి నేను EMP అనుకున్నా, ఇది ప్రైమరీ కీ కాంపోజిట్ ప్రైమరీ కీ కాబట్టి అందుకని _PK అనేటువంటిది అయితే రాసుకున్నా. కంపల్సరీగా ఇదే రాసుకోవాలనేటువంటి రూల్ ఏం లేదు. నీకు నచ్చినటువంటి నేమ్ అనేది నీ టేబుల్కి ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నావో నీ బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి ఈ నేమ్ అనేది అయితే రాసుకోవచ్చు. బట్ ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రైన్ అనేటువంటిది అయితే కంపల్సరీగా రాయాలా, ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ కీ అయితే కంపల్సరీగా రాయాలా. ఈ ప్రైమరీ కీని ముందు నువ్వు ఫస్ట్ నేమ్కా లాస్ట్ నేమ్కా ఏజ్కా శాలరీకా లేదా డిపార్ట్మెంట్గా ఏ కాలమ్స్కి అయితే నువ్వు ప్రైమరీ కాంపోజిట్ ప్రైమరీకి సెట్ చేయాలనుకుంటున్నావో ఆ నేమ్స్ అయితే ఇక్కడ ఉండాలా. దాని తర్వాత వీటన్నిటిని ఒకటే చేస్తున్నావు కాబట్టి ఒక కీగా కన్వర్ట్ చేస్తున్నావు కాబట్టి ఆ నేమ్ని అయితే కన్స్ట్రైన్కి తర్వాత ప్రైమరీ కీకి ముందర కంపల్సరీగా అయితే నువ్వు ఇవ్వాలా. ఓకే, ఒక టేబుల్ని అయితే నేను క్రియేట్ చేయడం కోసం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రన్ కొడితే ఆ టేబుల్ అయితే క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత దాంట్లో ఎటువంటి డేటా అనేది లేదు కదా. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ అనగానే ఇక్కడ ఎంప్లాయ్ అనేటువంటి టేబుల్ లోపల ఒక ఎంటీ డేటా అనేటువంటిది అయితే ఇట్లా స్టోర్ అయింది. ఏం స్టోర్ అయింది? ఎంటీ డేటా అనేటువంటిది. అంటే ఎటువంటి డేటా లేదు, టేబుల్ మాత్రమే క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఐడీలోకి ఫస్ట్ నేమ్లోకి లాస్ట్ నేమ్లోకి ఫస్ట్ నేమ్కి లాస్ట్ నేమ్కి కాంపోజిట్ ప్రైమరీకి వాడాం. అంటే ఇక్కడ రవిని తేజ అనేటువంటి దాన్ని ఇస్తున్నావు. బట్ పొరపాటున మళ్ళీ రెండోసారి నువ్వు రవిని తేజ అనేటువంటి దాన్ని ఇచ్చినట్లయితే అది యాక్సెప్ట్ చేయదు. ఎందుకు? ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ప్రైమరీ కీగా అంటే కాంపోజిట్ ప్రైమరీ కీగా అది వర్క్ అవుతుంది కాబట్టి డూప్లికేట్ డేటా అనేటువంటిది యాక్సెప్ట్ చేయదు. నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం ఒక రికార్డ్ అయితే నేను ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకే, ఒక రో అనేది ఇన్సర్ట్ అయింది. ఇన్సర్ట్ అయిన తర్వాత ఆ రో ఇన్సర్ట్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం సెలెక్ట్ చేసుకున్న తర్వాత 11 రవి తేజ. ఇక్కడ ఫస్ట్ నేమ్లో రవి ఉంది, లాస్ట్ నేమ్లో తేజ ఉంది. ఇదే నేమ్స్తో కనుక మళ్ళా ఇక్కడ నేను 12th అనేటువంటి రికార్డ్ని ఇన్సర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. బట్ ఫస్ట్ నేమ్లోను లాస్ట్ నేమ్లోను ఆల్రెడీ రవి తేజ అనేది ఇంతకు ముందు ఇచ్చాం. బట్ ఇప్పుడు కూడా అదే నేమ్తో ఇస్తే కనుక అది వర్క్ అవ్వదు. దాన్నే కాంపోజిట్ ప్రైమరీకి అంటాం. ఏమంటాం? ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది రవి ఉందయా, లాస్ట్ నేమ్ అనేది తేజ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది, అది ఒక కాంపోజిట్ ప్రైమరీకి, నువ్వు దాంట్లోకి మళ్ళీ డేటా అనేది ఎలా ఇస్తావు అనేటువంటిది అయితే ఎర్రర్ మెసేజ్ అయితే ఈ విధంగా చూపెడుతుంది అనమాట. సో మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఫస్ట్ నేము లాస్ట్ నేము ఒకటి కన్నా ఎక్కువ కాలమ్స్కి నువ్వు ప్రైమరీ కీ కనుక సెట్ చేస్తే దాన్ని కాంపోజిట్ ప్రైమరీ కీ అంటారు.
దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నేమ్కి లాస్ట్ నేమ్కి సేమ్ డేటా అనేది కనుక నువ్వు ఇచ్చినట్లయితే అది యాక్సెప్ట్ అనేది చెయ్యదు. ఇది నాట్ ఓన్లీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేదే కాదు, నువ్వు టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఏ కాలమ్స్కి అయితే నువ్వు కాంపోజిట్ ప్రైమరీ కీ అనేది ఇచ్చావో ఆ కాలమ్స్ అనేది డూప్లికేట్ డేటాని కానీ నల్ వాల్యూస్ని కానీ లేదంటే ఎంటీ వాల్యూస్ని కానీ ఇవి యాక్సెప్ట్ చెయ్యదు. సో దీన్ని క్లియర్ చేస్తున్నా. ఇప్పుడు నిజంగా ఆ డమ్మీ వాల్యూ అనేది ఇన్సర్ట్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే ఏమొచ్చింది ఇక్కడ? నో, ఓన్లీ యూనిక్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకుంది తప్ప ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి రవి తేజకి ఇంకో డేటా అనేది క్రియేట్ లేదా ఇన్సర్ట్ అవ్వలేదు. అయితే ఒకటి ఇంకొక క్వశ్చన్ రావచ్చు, అరే సార్ నేను టేబుల్ని ఎప్పుడో క్రియేట్ చేశా, టేబుల్ని అనేది ఎప్పుడో క్రియేట్ చేసిన, ఆల్రెడీ టేబుల్ క్రియేట్ అయిపోయింది, కానీ ఆ టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు నేను కాంపోజిట్ ప్రైమరీ కీ అనేది ఇవ్వలేదు, కానీ ఇప్పుడు నాకు కాంపోజిట్ ప్రైమరీ కీ కావాలనుకుంటే సింపుల్గా సపోజ్కి ఇక్కడ ఎంప్లాయ్ టేబుల్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయింది కదా, ఆ టేబుల్కి నువ్వు కాంపోజిట్ ప్రైమరీ కీ అనేది యాడ్ చేయాలనుకున్నప్పుడు సింపుల్గా ఆల్టర్ టేబుల్ నేమ్ ఏం పేరు? ఎంప్లాయ్ అనేటువంటి టేబుల్ని నువ్వు ఆల్టర్ చేస్తున్నావు. ఏమని ఆల్టర్ చేస్తున్నావు? ప్రైమరీ కీని సెట్ చేయడానికి. ఎట్లా? ఇక్కడ ఫస్ట్ నేమ్కి లాస్ట్ నేమ్కి నీకేం కావాలా? ప్రైమరీ కీ అయితే కావాలి కాబట్టి అందుకు ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ తీసుకున్నాం. ఓకే, వీటికి ఈ రెండింటికి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కలిపి ఒక అలియాస్ నేమ్ ఇవ్వాలి కాబట్టి EMP_PK అనేది అయితే ఇచ్చావు. సో ఇదంతా కూడా ఏంది? ఇది కాంపోజిట్ ప్రైమరీ కీ అని ఎలా ఐడెంటిఫై చేస్తావంటే ఇక్కడ కన్స్ట్రైన్ అనేటువంటిది అయితే ఇవ్వాలా. సో కన్స్ట్రైన్ అనేది ఇచ్చావు అంటే ఇక్కడ వరకు ఇది ఏం చేస్తుంది? కాంపోజిట్ ప్రైమరీ కీ అనేటువంటిది అయితే తెలుస్తుంది. ఈ కాంపోజిట్ ప్రైమరీ కీ ఎవరికి ఇవ్వాలా? అరే బాబు, ఆల్రెడీ ఎంప్లాయ్ అనేటువంటి టేబుల్ అయితే క్రియేట్ అయ్యింది, ఆ సమయంలో నేను కన్స్ట్రైన్ అనేది యాడ్ చేయలేకపోయినా ఇప్పుడు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇదేమో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి టేబుల్, ఆ టేబుల్కి నువ్వు యాడ్ అనేటువంటి ఇక్కడ ఆల్టరు యాడ్ అనేటువంటి ఈ కీవర్డ్స్ ద్వారా ఈ కాంపోజిట్ ప్రైమరీ కీ అనేటువంటి దాన్ని నువ్వు యాడ్ చేయొచ్చు. అయితే ఫైనల్గా నేనేం చెప్తానంటే ఓన్లీ ఒక ప్రైమరీ కీ మాత్రమే ఉంటుందంట ఒక టేబుల్లో. అయితే ఒక ప్రైమరీ కీ మాత్రమే ఉంటుందన్నావు, మరి ఇక్కడేంది నువ్వు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా ప్రైమరీ కీ ఇచ్చావంటే అదే అనమాట. అంటే ఒక సింగిల్ ఇక్కడ ఐడికి కానీ లేదా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని కలిపి ఒక కీ అనుకోవచ్చు, లేదా ఏజ్ శాలరీని కలిపి ఒక కీ అనుకోవచ్చు. మనం ఏం చెప్తున్నామంటే థియరీ ఏం చెప్తుందంటే ప్రైమరీ కీ అనేది ఒక టేబుల్లో ఒకటే ఉంటుంది, అది సింగిల్ కాలం కన్నా ఉంటుంది లేదా మల్టిపుల్ కాలమ్స్ కన్నా ఉంటుంది. ఆటోమేటిక్గా క్రియేట్ ద యూనిక్ ఇండెక్స్ ఆన్ దోస్ కాలమ్స్. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే ప్రైమరీ కీ అనేది వాడావో డూప్లికేట్ వాల్యూని అలౌ చేయదు, నల్ వాల్యూని అలౌ చేయదు, తర్వాత ఎంటీ వాల్యూస్ని అలౌ చేయదు, అది దాని అర్థం. ఓకే, ఇక్కడ టేబుల్ని అయితే నేను ఆల్రెడీ ఎంప్లాయ్ టేబుల్ని క్రియేట్ చేశాను కాబట్టి దాన్ని డ్రాప్ చేస్తున్నా, అంటే టేబుల్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయితే చేశా. ఎందుకు చేశానంటే మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫారెన్ కీ అంటే ఏంది, ఇంటర్వ్యూలో ప్రైమరీ కీకి కాంపోజిట్ ప్రైమరీ కీకి ఫారెన్ కీకి మధ్య డిఫరెన్స్ ఏంది అనేటువంటి క్వశ్చన్ అనేది లేకోకుండా ఎస్క్యూఎల్లో ఇంటర్వ్యూ అనేది ఉండదు. సో అందుకోసమనే ఫారెన్ కీ అంటే ఏందో తెలుసుకుందాం. ఇప్పుడు మనము అసలు ఫారెన్ కీ అంటే ఏంది, ఫారెన్ కీ వల్ల మనకేం ఉపయోగము అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. దేని గురించి? ఇప్పుడు మనం ఫారెన్ కీ అంటే ఏంది అనేటువంటి విషయాన్ని గురించి నేర్చుకుందాం. ఫారెన్ కీ అంటే ఏంటంటే సింపుల్గా ఇక్కడేమో నాకు ఒక టేబుల్ అయితే ఉంది. ఓకే, ఈ టేబుల్ అయితే ఉంది. ఈ టేబుల్ లోపల సపోజ్కు నాకు ఒక పేర్లు అయితే ఉన్నాయనుకుందాం. ఏమనుకున్నాయంటే ఇక్కడ డిఈ
పీటీ ఐడి అంటే దీన్ని డిపార్ట్మెంట్ ఐడి అనుకుందాం. ఇంకోటి డిఈపిటి ఇక్కడ నేమ్ అనుకుందాం, అంటే డిపార్ట్మెంట్ ఐడి డిపార్ట్మెంట్ నేము ఉందనుకుందాం. ఇక్కడ నాకు ఇంకొక టేబుల్ ఉందనుకుందాం, ఇక్కడ ఏదో ఒక టేబుల్ అనేది ఉందనుకుందాం. అది ఏదైనా కావచ్చు, ఎంప్లాయీ టేబుల్ కావచ్చు, స్టూడెంట్ టేబుల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే ఏదైతే ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి అనేది ఉందో ఇది ఈ టేబుల్కి ఇది ఏమనుకుంటున్నాం, డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి టేబుల్ అనుకుంటున్నాం. ఓకే, కింద దాన్నేమో మనము ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఒక టేబుల్ అని అనుకుంటున్నాం. ఇదేంది, ఎంప్లాయీకి సంబంధించినటువంటి టేబుల్ అనుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఏదైతే ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి అనేది ఇక్కడ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఇది ప్రైమరీ కీగా వర్క్ అవుతుంది అనమాట. ప్రైమరీ కీ అంటే యూనిక్ కీగా వర్క్ అవుతుంది. ఏ టేబుల్కి, డిపార్ట్మెంట్ అనేటువంటి టేబుల్కి. అక్కడున్నటువంటి డిపార్ట్మెంట్ ఐడి అనేటువంటిది సేమ్ ఎక్కడ, ఇక్కడ ఎంప్లాయీ అనేటువంటి టేబుల్లో కూడా డిఈపిటి ఐడి డిపార్ట్మెంట్ ఐడి అనేది ఇక్కడ కూడా ఉంటే అప్పుడు దాన్ని ఏమంటారంటే ఫారెన్ కీ అంటారు. అంటే ఇది టేబుల్ 1 అనుకుందాం, దేన్ని ఇది టేబుల్ 1 అనుకున్నాం. టేబుల్ 1లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఐడి అనేది ఇది టేబుల్ 2 అనుకుందాం. ఏమనుకున్నాం, టేబుల్ 2 అనుకుందాం. టేబుల్ 2లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఐడికి గనక లింక్ గనక పెడితే వాటిని ఏమంటారంటే ఫారెన్ కీ అంటారు. అంటే ఇక్కడ సపోజ్కు ఐడి అన్న ఉండొచ్చు, ఇక్కడ నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడి అన్న ఉండొచ్చు, ఫస్ట్ నేమ్ అన్న ఉండొచ్చు, లాస్ట్ నేమ్ ఉండొచ్చు, ఏమన్నా ఉండుకొని అది వేరే విషయం. ఏదైతే ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి అనేది ఉందో ఎక్కడ డిపార్ట్మెంట్ అనేటువంటి టేబుల్లో దాన్ని ప్రైమరీ కీగా అనుకుంటున్నాం. ఏదైతే డిపార్ట్మెంట్ టేబుల్లో ప్రైమరీ కీగా వర్క్ అవుతుందో సేమ్ అదే కాలం కనుక అనదర్ టేబుల్ అంటే ఏంది, అది ఒక టేబుల్ కావచ్చు, 2 టేబుల్ కావచ్చు, 3 టేబుల్స్ కావచ్చు, 5 టేబుల్స్ కావచ్చు, 100 టేబుల్స్ కావచ్చు. ఒక టేబుల్లో ఉన్నటువంటి ప్రైమరీ కీ అనేది అనదర్ టేబుల్లో గనక అదే గనక ఉంటే వాటిని ఏమంటామంటే ఇక్కడ ఫారెన్ కీ అంటాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ టేబుల్కి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ టేబుల్కి మధ్య రిలేషన్షిప్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అందుకు దీన్ని ఏమంటామంటే ఫారెన్ కీ అంటాం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాం, ఏ ఫారెన్ కీ ఈజ్ యూజ్డ్ టు లింక్ 2 టేబుల్స్. ఫారెన్ కీ అనేటువంటిది ఫారెన్ కీ అనేటువంటిది యాక్చువల్గా ఒక కన్స్ట్రైన్. అది ఎందుకోసం యూజ్ చేస్తున్నామంటే 2 టేబుల్స్కి కనెక్షన్ని ప్రొవైడ్ చేయడానికి, లింక్ని ప్రొవైడ్ చేయడానికి దాన్ని యూజ్ చేస్తాము అని చెప్తుంది అనమాట. ఎందుకు అంటే ఇది ఏం చెప్తుంది, ఇది ఇట్ ఎన్షూర్స్ ద వాల్యూ ఇన్ ద వన్ టేబుల్ మస్ట్ ఎగ్జిస్ట్ ఇన్ ద అనదర్ టేబుల్. అంటే ఏంటి దాని అర్థం, ఇప్పుడు ఇక్కడ మనకు డేటా అనేటువంటిది ఉంది అనుకుందాం. ఇక్కడ 10 అనేది ఉంది, 20 అనేది ఉంది అనుకో. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే డిపార్ట్మెంట్ ఐడి అనేది ఇక్కడ 10 అనేది ఉంది, 20 అనేది ఉంది. సేమ్ అదే డిపార్ట్మెంట్ ఐడి 20 అనేటువంటిది ఎక్కడ ఉండాలయ్యా అంటే అందరి టేబుల్లో ఉండాలంట. 10, 20 అనేది ఉండాలంట. దీన్నే ఏమంటామంటే ఫారెన్ కీ అంటాం. ఫారెన్ కీ అనేటువంటిది 2 టేబుల్స్కి మధ్య కనెక్షన్ని తెలియజేస్తుంది అని చెప్తాం అనమాట. ఆ 2 టేబుల్కి మధ్య కనెక్షన్ని తెలియజేస్తుందని నువ్వు ఎలా చెప్తావు అంటే డిపార్ట్మెంట్ టేబుల్లో, అంటే ఇది ఒక టేబుల్ 1 అనుకున్నాం కదా ఇందాకే. టేబుల్ 1లో ఏదైతే ప్రైమరీ కీ అనేటువంటిది ఉందో ఆ ప్రైమరీ కీలో ఉన్నటువంటి డేటా అనేది టేబుల్, ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ అనేటువంటిది ఉంది. ఆ టేబుల్ని మనం ఏమనుకుంటున్నాం, టేబుల్ 2 అనుకుంటున్నాం. అంటే టేబుల్ 1లో ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్ ఐడి 10 అనేది సేమ్ టేబుల్ 2లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఐడి 10 అనేది ఉంది. టేబుల్ 1లో 20 అనేటువంటిది డిపార్ట్మెంట్ ఐడిగా ఉంది. సేమ్ టేబుల్ 2లో కూడా డిపార్ట్మెంట్ అనేది 20గా ఉంది. అంటే అది ఏం చెప్తుందంటే టేబుల్ 1లో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ప్రైమరీ కీ అనేటువంటిది ఉందో ఆ ప్రైమరీ కీలో ఉన్నటువంటి డేటా
టేబుల్ 2లో కూడా సేమ్గా ఉండల్లా, డిఫరెంట్గా ఉండకూడదు. అంటే రెండు టేబుల్లో కూడా ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ అనుకుంటే డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి, ఎంప్లాయ్ టేబుల్లో కూడా డిపార్ట్మెంట్ ఐడి అనేటువంటిది సేమ్గా ఉండల్లా. ఎందుకు అది సేమ్గా ఉండాలంటే ఇప్పుడు సింపుల్గా చెప్తా. ఇప్పుడు ఒక రిలేషన్షిప్ అనేది తీసుకుందాం. ఇప్పుడు ఒక పాన్ కార్డ్ అనేటువంటిది, ఒక రేషన్ కార్డ్ అనేది కనుక తీసుకున్నట్లయితే ఫాదర్కి యాక్చువల్గా ఒక రేషన్ కార్డ్ అనేటువంటిది ఉంటుంది అనుకుందాం. ఆ రేషన్ ఫాదర్కి సంబంధించినటువంటి రేషన్ కార్డు నంబర్ కొట్టంగానే ఆటోమేటిక్గా ఆ కార్డు కింద ఉన్నటువంటి రిలేషన్ ఎవరు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ వైఫ్, వాళ్ళ సన్స్, వాళ్ళ డాటర్స్, వాళ్ళందరూ కూడా లింక్ అయి ఉంటారనమాట. సో అట్లా లింక్ని ప్రొవైడ్ చేయడానికి, కనెక్షన్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ ఏం వాడతాం, ఫార్ ఇన్ అనేటువంటి ఒక కీ అనేటువంటి దాన్ని మనము ఇక్కడ వాడతాము. ఫారెన్ కీ అనేటువంటిది సింపుల్గా చెప్పాలంటే రెండు టేబుల్స్కి మధ్య కనెక్షన్ని క్రియేట్ చేస్తుంది. నిజమా కాదనేటువంటి దాన్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్రియేటు మనం ఏమంటున్నాం, ఇక్కడ క్రియేటు టేబుల్ నేమ్ ఏం పేరు, డిపార్ట్మెంట్ అనేటువంటి టేబుల్ని అయితే క్రియేట్ చేస్తుంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, డిపార్ట్మెంట్ అనేటువంటి టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. ఆ డిపార్ట్మెంట్ టేబుల్ లోపల మనకి ఏదైతే ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి అనేది ఉందో అది ఇక్కడ ప్రైమరీ కీగా వర్క్ అవుతుంది. సేమ్ ఇక్కడ ఏదైతే డిపార్ట్మెంట్ ఐడి అనేటువంటి దాన్ని నువ్వు ప్రైమరీ కీ అనుకుంటున్నావో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడికి తెచ్చావు, ఇక్కడికి తెచ్చావు. ఏంది, డిపార్ట్మెంట్ ఐడి. ఈ డిపార్ట్మెంట్ ఐడి ఎక్కడుంది, ఎంప్లాయ్ టేబుల్లో ఉంది. ఈ ఎంప్లాయ్ టేబుల్ ఎక్కడుంది, డిపార్ట్మెంట్ టేబుల్ అనేది ఇక్కడుంది. అంటే దీని అర్థం ఏంది, ఎక్కడైతే డిపార్ట్మెంట్ అనేటువంటి ఒక టేబుల్ ఉంటుందో ఆ టేబుల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఐడి అని దాని అర్థం. ఓకే, ఇది రెఫరెన్సెస్ అనేది యాక్చువల్గా ఒక కీవర్డ్. అది ఏం చేస్తుందంటే రిలేషన్షిప్ని తెలియజేస్తుంది. ఏ రిలేషన్షిప్ని తెలియజేస్తుంది అంటే సపోజ్కు ఇదంతా కూడా నువ్వు ఒక డిపార్ట్మెంట్ టేబుల్ అనుకుంటున్నావు, ఆ డిపార్ట్మెంట్ టేబుల్లో ఇది ఒక డిపార్ట్మెంట్ ఐడి అనుకుంటున్నావు, దాన్ని అయితే ఇక్కడ దాకా అయితే తెచ్చావు. ఓకే, బాగానే ఉంది. కానీ ఇది దేనికి రిలేటివ్గా ఉందంట, దేనికి రెఫరెన్సివ్గా ఉందంట అంటే ఇది పోయి ఎక్కడ దాకా వచ్చింది, ఇక్కడ ఏదైతే నువ్వు ఎంప్లాయ్ టేబుల్ అంటున్నావో ఆ ఎంప్లాయ్ టేబుల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఐడికి రిలేషన్ ఉంది కాబట్టి అందుకు రెఫరెన్సెస్ టు ఏమనేది ఇస్తుంది, ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి అనేది వస్తుంది. ఈ డిపార్ట్మెంట్ ఐడి ఎక్కడుంది, ఈ డిపార్ట్మెంట్ ఐడి అనేటువంటిది ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇదేమో ఎంప్లాయ్ టేబుల్. ఈ ఎంప్లాయ్ టేబుల్లో ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేటువంటి దాన్ని కనుక పక్కన పెడితే ఇక్కడ నీకేముంది, ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి అనేటువంటిది కనుక కనిపిస్తుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి అనేటువంటిది అయితే కనిపిస్తుంది. ఈ డిపార్ట్మెంట్ ఐడి ఏదైతే ఉందో, ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇలా తీసుకొని ఇక్కడ రాసుకున్నారనమాట. ఇది డిపార్ట్మెంట్ ఐడి. ఇది ఎక్కడుంది, ఎంప్లాయ్ టేబుల్లో ఉంది. ఇది దేనికి రిలేషన్షిప్ అంట, ఏదైతే ఇక్కడ డిపార్ట్మెంట్ అనేటువంటి టేబుల్లో ఉందో ఆ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్నటువంటి దానికి లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ లింక్ని కనెక్షన్ ప్రొవైడ్ చేయడానికే ఇక్కడ రెఫరెన్స్ అనేటువంటి కీవర్డ్ని వాడతాం. బట్ ఇదంతా కూడా ప్రైమరీ కీకి ఫారెన్ కీ కిందికి వస్తుంది కాబట్టి అందుకనే దీన్ని ఫారెన్ కీ అన్నాం. అయితే వీటి మొత్తానికి ఒక అలియాస్ నేమ్ అనేటువంటిది కావాలి కాబట్టి ఈ ఫారెన్ కీ ముందర ఏమ రాస్తున్నామంటే FK_DPT. అంటే FK అంటే ఫారెన్ కీ, _DPT అంటే డిపార్ట్మెంట్ ఐడికి మనము ఒక ఫారెన్ కీని సెట్ చేస్తున్నాం. కంపల్సరిగా ఫారెన్ కీ కానీ కంపల్సరిగా కన్స్ట్రైన్ అనేటువంటి కీవర్డ్ అనేది కంపల్సరిగా ఉండల్లా. ఇక్కడ చూడండి నేనేం చెప్తున్నా, ఏదైతే ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ అనేది ఉందో ఆ డిపార్ట్మెంట్ టేబుల్ అనేటువంటిది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడికి వచ్చింది. అదే డిపార్ట్మెంట్ టేబుల్లో ఏదైతే ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి అనేది ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ తెచ్చుకున్నాం.
బట్ ఇది దేనికి సమానము అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్ టేబుల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఐడికి సమానం అంట. అది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉందన్నమాట. సో అంటే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్నటువంటిది దేనికి సమానము, ఎంప్లాయ్ టేబుల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్కి లింక్ పెడుతున్నాం. ఆ లింక్ను ప్రొవైడ్ చేస్తున్నాం అనేటువంటి దాన్ని ఎలా తెలియజేస్తున్నామంటే ఇక్కడ రెఫరెన్సెస్ అనేటువంటి కీవర్డ్ని అయితే మనం వాడతాం. ఓకే, అప్పుడు ఇక్కడి నుంచి దీని వరకు ఏమవుతుందంటే ఇది ఒక ప్రైమరీ కీ అవుతుంది, ఇది ఫారెన్ కీ అవుతుంది. అందుకోసమనే ఇది ఫారెన్ కీ కాబట్టి ఫారెన్ కీ అనేటువంటి కీవర్డ్ని అయితే ముందు రాసాం. బట్ ఇదంతా కలిసి మనం ఒక సింగిల్ కీగా అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాం? సింగిల్ కీగా అనుకుంటున్నాం. ఆ సింగిల్ కీ పేరు ఏం పేరు అంటే ఇక్కడ PK_డిపార్ట్మెంట్. PK_డిపార్ట్మెంట్ అనేది ఎందుకు ఇచ్చామంటే ఫారెన్ కీ _DPT అని అర్థం. అంటే డిపార్ట్మెంట్ ఐడికి మనము ఫారెన్ కీ అనేటువంటిది సెట్ చేసాము అని అర్థం. ఓకే, ఫారెన్ కీ సెట్ చేసామంటే కంపల్సరీగా ఇక్కడ కన్స్ట్రైంట్ అనేటువంటి కీవర్డ్ అయితే కంపల్సరీగా నువ్వు రాయల్లా. అది రాస్తేనే ఇది ఫారెన్ కీ అనేది ఐడెంటిఫై చేస్తుంది. సో ఇక్కడ కంపల్సరీగా ఫారెన్ కీ అనేటువంటిది ఉండల్లా. దీన్ని వచ్చేసి అలియాస్ నేమ్ అనుకుంటాం. ఇది నిజంగా డిపార్ట్మెంట్ టేబుల్కి ఎంప్లాయ్ టేబుల్లో ఉన్నటువంటి డేటాకి రిలేషన్షిప్ ప్రొవైడ్ చేస్తుందా లేదా అని తెలియజేయడం కోసం ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ అనేది రాద్దాం. అయితే నువ్వు ఫారెన్ కీ గురించి ఎప్పుడైతే రాస్తావో ఫారెన్ కీ అనేటువంటిది యాక్చువల్గా ఒక కన్స్ట్రైన్. ఈ ఫారెన్ కీ అనేటువంటి దాన్ని ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఫారెన్ కీ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు క్రియేట్ రిలేషన్షిప్ బిట్వీన్ మోర్ దాన్ వన్ టేబుల్. ఒక టేబుల్ కానీ 100 టేబుల్కి కానీ 100 టేబుల్స్కి మధ్య రిలేషన్షిప్ని క్రియేట్ చేయడానికి ఈ ఫారెన్ కీ అనేటువంటిది అయితే వాడతాం. అయితే ఇది ఏం చేస్తుంది? లింక్ వన్ టేబుల్ కాలమ్ టు అనదర్ టేబుల్ ప్రైమరీ కీ. ఒక టేబుల్లో ఉన్నటువంటి ప్రైమరీ కీ అనేది అనదర్ టేబుల్లో ఉన్నటువంటి కాలంని లింక్ చేస్తుంది అనమాట. అదనమాట ఫారెన్ కీ అనేది ఎందుకోసం యూజ్ చేస్తున్నాం? టేబుల్స్కి మధ్య లింక్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. అయితే నిజంగా ఈ రిలేషన్షిప్ని క్రియేట్ చేయాలనుకుంటే ఏ టేబుల్లో ఉన్నటువంటి ప్రైమరీ కీతో నువ్వు రిలేషన్షిప్ని క్రియేట్ చేయాలనుకుంటున్నావో ఆ టేబుల్ అనేది ఫస్ట్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ క్రియేట్ డిపార్ట్మెంట్ టేబుల్ నేనేం చేస్తున్నా? ఫస్ట్ క్రియేట్ డిపార్ట్మెంట్ టేబుల్. ఎందుకు? డిపార్ట్మెంట్ అనేటువంటి టేబుల్ని నేను పేరెంట్ టేబుల్ అనుకుంటున్నా లేదా మెయిన్ టేబుల్ అనుకుంటున్నా. మెయిన్ టేబుల్ అనుకుంటే దాని అర్థం ఏంది? మెయిన్ టేబుల్ అన్నా పేరెంట్ టేబుల్ అన్నా దాని అర్థం ఏంది అంటే ఇది ముఖ్యమైనది, ఈ టేబుల్ నుంచినే మనం రిలేషన్షిప్ని ప్రొవైడ్ చేస్తున్నాము అని అర్థం. ఏదైతే నువ్వు మెయిన్ టేబుల్ అనుకుంటున్నావో ఆ మెయిన్ టేబుల్ లోపలే నువ్వు ప్రైమరీ కీ అనేటువంటిది సెట్ చేయాలా. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ టేబుల్ అనేటువంటి దాన్ని ఒక పేరెంట్ టేబుల్ అనుకుంటే లేదా అది ఒక మెయిన్ టేబుల్ అనుకుంటే ఆ మెయిన్ టేబుల్కి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ ఐడికి నేను ప్రైమరీ కీ అనుకుంటున్నా. ఓకే, ఈ డిపార్ట్మెంట్ టేబుల్ లోపల డిపార్ట్మెంట్ ఐడి అనేది ఉంది, డిపార్ట్మెంట్ నేమ్ అనేటువంటిది అయితే ఉంది. ఓకే, ఈ టేబుల్ని అయితే నేను క్రియేట్ చేస్తున్నా, సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ కిందికి వస్తే ఈ టేబుల్ ఆల్రెడీ ఉన్నట్టుంది. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే డ్రా TABLE ఇక్కడ డిపార్ట్మెంట్ అనేటువంటి టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినట్టు ఉంది కాబట్టి దాన్ని డ్రాప్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సేమ్ ఎంప్లాయ్ టేబుల్ కూడా ఉందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను సెలెక్ట్ ఫ్రమ్ అని చెప్పేసి ఎంప్లాయ్ టేబుల్ ఏమైనా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని చెక్ చేసుకున్నా. ఉంటే కనుక దాన్ని డ్రాప్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఆ టేబుల్ అయితే లేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ టేబుల్ అయితే లేదు. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ అనేటువంటి టేబుల్ని అయితే నేను క్రియేట్ చేస్తున్నా. ఏమొచ్చింది? ఇక్కడ డిపార్ట్మెంట్ అనేటువంటి టేబుల్ అయితే క్రియేట్ అయింది. డిపార్ట్మెంట్ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఏదైతే ఇక్కడ డిపార్ట్మెంట్ అనేటువంటి టేబుల్ లోపల డిపార్ట్మెంట్ ఐడి అనేది ప్రైమరీ కీగా కన్సిడర్ చేసావో దాన్ని ఎక్కడ ఎంప్లాయ్ అనేటువంటి టేబుల్కి ఫారెన్ కీగా ఇవ్వాలి. కాబట్టి
నేనేం చేస్తున్నానంటే సెకండ్ ఒక ఎంప్లాయ్ అనేటువంటి టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఈ ఎంప్లాయ్ అనేటువంటి టేబుల్కి డిపార్ట్మెంట్ అనేటువంటి టేబుల్కి రిలేషన్షిప్ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నా. అందుకోసమే నేను ఏం చేస్తున్నానంటే ఈ ఎంప్లాయ్ టేబుల్లో ఏదైతే ఎంప్లాయ్ ఐడి, ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ అనేటువంటిది ఉందో వీటిని పక్కన పెట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ ఐడి అనేటువంటిది ఉంది. ఈ డిపార్ట్మెంట్ ఐడి అనేటువంటి దానికి నేనేం చేస్తున్నా అంటే రిలేషన్షిప్ని ప్రొవైడ్ చేస్తున్నా. ఎవరితో? ఎక్కడైతే డిపార్ట్మెంట్ టేబుల్ లోపల డిపార్ట్మెంట్ ఐడి అనేది ఉందో అది ఎవరితోటి? ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్ టేబుల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఐడి తోటి నేను లింక్ను ప్రొవైడ్ చేస్తున్నా. కాబట్టి అందుకని వాటి మధ్య రిలేషన్షిప్ని క్రియేట్ చేయడానికి రెఫరెన్సెస్ అనేటువంటి కీవర్డ్ని వాడా. బట్ ఇదంతా కూడా ఒక ఫారెన్ కీ అనుకుంటే ఇక్కడ ఫారెన్ కీ అనేటువంటి ఒక కీవర్డ్ అనేటువంటిది అయితే కంపల్సరీగా నువ్వు రాయాలా. బట్ ఇక్కడ ఫారెన్ కీ అనేటువంటిది రాసేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఎంప్లాయీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఐడి రెండు కూడా ఒకటే కాబట్టి వాటికి అలియాస్ నేమ్ అనేటువంటిది PK_డిపార్ట్మెంట్ ఐడి అనేటువంటిది అయితే ఇస్తున్నా. బట్ ప్రైమరీకి కాంపోజిట్ ప్రైమరీ కీ కానీ లేదా ఫారెన్ కీ అనేది క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రైన్ అనేటువంటి కీవర్డ్ అయితే కంపల్సరీగా ఉండాలా. సో నేను దీన్ని క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది? ఓకే, ఎంప్లాయ్ టేబుల్ కూడా క్రియేట్ అయింది. బట్ ఇప్పుడు డేటా అనేటువంటిది నువ్వు డైరెక్ట్గా సెకండ్ టేబుల్లో యాడ్ చేస్తావా అంటే నో. ఎప్పుడు కూడా ప్రైమరీ టేబుల్ ఏదనుకున్నావు నువ్వు, ఫస్ట్ టేబుల్ ఏదనుకున్నావు, మెయిన్ టేబుల్ ఏదైతే అనుకున్నావో ఆ టేబుల్లో మాత్రమే డేటా అనేటువంటిది నువ్వు ఫస్ట్ ఇన్సర్ట్ చేయాలా. సో ఇక్కడ డిపార్ట్మెంట్ అనేటువంటి టేబుల్ లోపల డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఉంది కాబట్టి వాటికి నేను డేటా అనేది ఇన్సర్ట్ చేస్తున్నా. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు, హౌ టు ఇన్సర్ట్ డేటా ఇంటూ ద డిపార్ట్మెంట్ టేబుల్ అండ్ ఎంప్లాయ్ టేబుల్ వెన్ యూ హ్యావ్ ఎ ఫారెన్ కీ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్ అన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఏదైతే పేరెంట్ ట్యాగ్ ఏదైతే పేరెంట్ టేబుల్ అనుకుంటున్నావో, ఏదైతే మెయిన్ టేబుల్ అనుకుంటున్నావో, ఏదైతే రిలేషన్షిప్ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నావో ఆ టేబుల్ లోపల నువ్వు డేటా అనేటువంటిది అయితే ఇన్సర్ట్ చేయాలా. ఓకే, ఇక్కడ డిపార్ట్మెంట్లేకేమో 10, 20, 40, 50 అనేటువంటి దాన్ని స్టోర్ చేస్తున్నా. ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్స్ వచ్చేసి HR డిపార్ట్మెంటు, IT డిపార్ట్మెంటు, ఫినాన్స్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అని ఇక్కడ నేను డేటాను అయితే టేబుల్లోకి అయితే క్రియేట్ చేశా. ఎందుకు ఇక్కడ క్రియేట్ చేశానంటే క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు బాగా అబ్జర్వ్ సెలెక్ట్ స్టారు ఫ్రమ్ ఇక్కడ ఏ టేబుల్లోకి డిపార్ట్మెంట్ అనేటువంటి టేబుల్ చేసావు. ఓకే, నిజంగా ఇన్సర్ట్ అయిందా లేదా అనేటువంటిది ఒకసారి చూడు. ఓకే, 10 డిపార్ట్మెంట్ ఐడి ఏముంది? 10, 20, 40, 50 ఉంది. అంటే నువ్వు ఎంప్లాయ్ 2లోకి డేటా అనేది ఏదైనా యాడ్ చేయాలనుకుంటే డిపార్ట్మెంట్ ఐడి ఏదైతే ఇక్కడ 10 అనేది ఉందో, ఏదైతే 20 అనేది ఉందో, ఏదైతే 40 అనేది ఉందో, ఏదైతే 50 అనేది ఉందో అదే డిపార్ట్మెంట్ ఐడి అనేటువంటిది ఎంప్లాయీలోకి డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా అదే వాల్యూస్ అనేది ఉండాల. ఓకే, ఇప్పుడు 10 అనేటువంటి డిపార్ట్మెంట్ ఐడి ఉంది కాబట్టి ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి 10 అనేటువంటిది ఉంది. ఇక్కడ ఎంప్లాయీ ఫస్ట్ ఐడి నంబరు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఉంది. ఓకే, దీన్ని అయితే నువ్వు ఇన్సర్ట్ చేస్తున్నావు. ఇన్సర్ట్ చేస్తే ఏమైంది? ఒక రో అనేటువంటిది అయితే ఇన్సర్ట్ అయ్యిందంట. ఇన్సర్ట్ అయిన తర్వాత నిజంగా ఆ రెండు టేబుల్ని సెలెక్ట్ చేసుకొని ఆ రెండు టేబుల్ లోపల డేటా ఉందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి, ఎంప్లాయ్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి అనేది 10 ఉంది. ఏదైతే ఎంప్లాయ్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి అనేది 10 అనేది ఉందో ఆల్రెడీ అదే డిపార్ట్మెంట్ టేబుల్లో కూడా 10 అనేటువంటిది ఐడి అయితే ఉంది. బట్ ఈ డిపార్ట్మెంట్ అనేటువంటి టేబుల్ లోపల ఎక్కడ కూడా 30 అనేటువంటి డిపార్ట్మెంట్ ఐడి అనేది లేదు. డిపార్ట్మెంట్ ఐడి 20 అనేది 30 అనేది లేదు. లేకపోయినా కానీ నేను ఎంప్లాయ్ అనేటువంటి టేబుల్లోకి డేటాను కనుక ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే అది వర్క్ అవ్వదు. దాన్నే రిలేషన్షిప్ అంటారు. నేను ఏమంటున్నానంటే ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయ్ వాల్యూస్. నేనేమంటున్నా, ఇప్పుడు 30 అనేటువంటిది డిపార్ట్మెంట్ ఐడి అనేది డిపార్ట్మెంట్ టేబుల్లో లేదు. లేకపోయినా నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే అది ఏమని వస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమని వచ్చింది? ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది? పేరెంట్ కీ నాట్ ఫౌండ్. అంటే పేరెంట్ కీ నాట్ ఫౌండ్ అంటే ఏంటి అంటే
ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్. ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్ అంటే ఏంది? ఇక్కడ చూడండి, PK_డిపార్ట్మెంట్ ఐడి అంటే, అరే బాబు నువ్వు ఎంప్లాయీ టేబుల్ లోపల డిపార్ట్మెంట్ ఐడి అనేటువంటి దాన్ని నువ్వు ఫారెన్ కీగా కన్వర్ట్ చేసావు కాబట్టి ఆ ఫారెన్ కీకి సంబంధించినటువంటి డేటా అనేది డిపార్ట్మెంట్ టేబుల్లో ఉంది. ఆ డిపార్ట్మెంట్ టేబుల్లో ఏదైతే డిపార్ట్మెంట్ ఐడి నిజంగా ఉంటుందో ఆ డేటాతో మాత్రమే నువ్వు డేటాని ఎంప్లాయీ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయగలవు. లేదు ఆ డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి కనుక లేకపోతే రిలేషన్షిప్ లేనటువంటి డేటాని నువ్వు ఎంప్లాయీ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయలేవు అని ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డిపార్ట్మెంట్ అనేటువంటి టేబుల్లో ఇక్కడ 20 అనేటువంటిది డిపార్ట్మెంట్ ఐడి ఉంది కదా, అదే డిపార్ట్మెంట్ ఐడిని యూజ్ చేసుకొని ఒక కొత్త రికార్డుని నేను ఎంప్లాయీ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎస్, ఒక రో అనేది ఇన్సర్ట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ అబ్జర్వ్ చేయి, ఇక్కడ ఏమొచ్చింది అబ్జర్వ్ చేయి. సో ఇక్కడ ఏముంది, డిపార్ట్మెంట్ 10, 20 అనేది ఉంది. ఈ 10, 20 అనేది ఎక్కడున్నాయి? సేమ్ ఇక్కడ మనకి ఎక్కడున్నాయి? 10, 20 అనేది డిపార్ట్మెంట్ ఐడి ఉంది. సో దీన్ని ఫారెన్ కీ అంటారు. అంటే రెండు టేబుల్స్కి మధ్య రిలేషన్షిప్ని ప్రొవైడ్ చేయడం కోసము ఫారెన్ కీ అనేటువంటి కన్స్ట్రైన్ని మనం వాడతాము. మనకు చాలా ఇంపార్టెంట్ ఇంకొక ఏంటి, మనకు చెక్ అనేటువంటి కన్స్ట్రైన్ గురించి తెలుసుకుందాం. చెక్ అనేటువంటి కన్స్ట్రైన్ అంటే ఏంటంటే, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంప్లాయీ అనేటువంటి టేబుల్ని అయితే నువ్వు క్రియేట్ చేస్తున్నావు. ఎంప్లాయీ టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఏజ్ అనేటువంటిది ఒక కాలం నేమ్ ఉంది, శాలరీ అనేటువంటిది అయితే ఒక కాలం నేమ్. అంటే ఏజ్ అనేటువంటిది >= 18. ఏజ్ అనేది ఎప్పుడైతే నువ్వు టేబుల్లోకి యాడ్ చేస్తావో ఆ ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని నువ్వు చెక్ చెయ్యి అని చెప్తుంది అనమాట. అట్లనే శాలరీ అనేటువంటి దాన్ని ఎప్పుడైతే నువ్వు ఇన్సర్ట్ చేస్తావో ఆ శాలరీ అనేటువంటిది 0 కన్నా ఎక్కువ ఉండాలిరా బై అనేటువంటి విషయాన్ని చెక్ చేయమని ఇక్కడ చెక్ అనేటువంటి కన్స్ట్రైన్ని వాడతాం. చెక్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తామంటే, అరే బాబు టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడే ఆ టేబుల్ లోపల ఏజ్ లోపల 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ డేటా మాత్రమే స్టోర్ చేయాలని, శాలరీ అనేది 0 కన్నా నెగిటివ్ వాల్యూస్ ఉండకూడదు, ఓన్లీ పాజిటివ్ వాల్యూసే ఉండాలా, అది కూడా 0 కన్నా ఎక్కువ ఉండాలనేటువంటి కండిషన్ని టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే పెట్టారు. సో ఇప్పుడు నువ్వు డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు కరెక్ట్ డేటాని ఇన్సర్ట్ చెయ్యి అని దాని అర్థం. ఏదాని అర్థం? చెక్ అనేటువంటి కన్స్ట్రైన్ అర్థం. అంటే చెక్ అనేటువంటి దేన్ని తెలియజేస్తుందంటే, చెక్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది కన్స్ట్రైన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు రిస్ట్రిక్ట్ ద వాల్యూస్ అలౌడ్ ఇన్ ద కాలం బేస్డ్ ఆన్ ద కండిషన్. అంటే టేబుల్లోకి నువ్వు డేటా అనేటువంటిది యాడ్ చేసేటప్పుడు అక్కడ డేటా అనేది కరెక్ట్గా ఉందో లేదా, నిజమైనటువంటి మనం ఏదైతే కండిషన్ పెట్టామో ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా, కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే డేటా అనేది యాడ్ కాకూడదు, కండిషన్ సాటిస్ఫై అయితే ఆ కండిషన్ నిజమైతే మాత్రమే డేటా అనేటువంటిది టేబుల్ లోపల ఇన్సర్ట్ చెయ్యాలా అనేటువంటి విషయం ఎవరి ద్వారా తెలుసుకుంటున్నాం? చెక్ అనేటువంటి కన్స్ట్రైన్ ద్వారా తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ ఏజ్ అనేది కంపల్సరీగా 18 సంవత్సరాలు కానీ అంతకన్నా ఎక్కువ ఉండాలా, శాలరీ అనేటువంటిది 0 కన్నా ఎక్కువ ఉండాలా, అది దాని అర్థం. ఓకే, ప్రాక్టికల్గా ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఒక ఎంప్లాయీ అనేటువంటి టేబుల్ని అయితే నేను క్రియేట్ చేస్తున్నా. ఒక ఎంప్లాయీ టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఏజ్ అనేటువంటిది కంపల్సరీగా ఏజ్కి ముందు నేను ఏం రాసే? చెక్ అని రాసే. చెక్ అనేది ఒక కన్స్ట్రైన్. దేన్ని చెక్ చేయమంటున్నా? ఏజ్ అనేది 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండాలనుకుంటున్నా. అలాగే శాలరీ అనేటువంటిది కూడా చెక్ చేయాలంటున్నా. ఏమని? శాలరీ అనేది 0 కన్నా ఎక్కువే ఉండాలి తప్ప అంతకన్నా తక్కువ అనేది ఉండకూడదు. లేదు ఇప్పుడు 100 రూపీస్ కన్నా ఎక్కువ ఉండాల శాలరీ అంటే నేను ఇక్కడ 100 అనేది రాసా, దానికన్నా తక్కువ ఇస్తే అది తీసుకోదు. ఓకే, ఒక టేబుల్ అనేటువంటిది అయితే నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నా. ఒక టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. దాంట్లోకి డేటాని యాడ్ చేస్తున్నా. ఏమేమి డేటాని యాడ్ చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయి. ఇక్కడ ఏంది? ఇక్కడ ఆ ఎంప్లాయీ అనేటువంటి టేబుల్లోకి ఏజ్ అనేది 25, 30, 28, 35, 22 అనేటువంటి దాన్ని నిజంగా ఇన్సర్ట్ అవుతాయా లేదా అనేది చెక్ చేయండి. డేటా అయితే ఇన్సర్ట్ అయ్యింది.
డేటా ఇన్సర్ట్ అయిన తర్వాత దాన్ని ఒకసారి అవుట్పుట్ చూస్తే ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా ఏజ్ అనేటువంటిది 18 సంవత్సరాల కన్నా కింద డౌన్ లేదు, అంటే బిలో 80 ఇయర్స్ లేదు. శాలరీ అనేది కూడా 100 రూపీస్ కన్నా ఎక్కువే ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆడ కండిషన్ని చెక్ చేసి పెట్టాం కదా, ఏమని ఏజ్ అనేది 17, సపోజ్కి ఇక్కడ 17 ఇయర్సే ఇస్తున్నా. ఆడ ఏం చెప్పాం, ఏజ్ అనేది కంపల్సరీగా 18 ఇయర్స్ కానీ అంతకన్నా ఎక్కువ ఉండాలని చెప్పినాం. ఇంకోటి ఇక్కడ శాలరీ అనేటువంటిది 100 రూపీస్ కన్నా ఎక్కువ ఉండాలా అంటున్నా. నేను ఇక్కడ 99 రూపీస్ మాత్రమే పెడుతున్నా. ఇక్కడ నేను ఇది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. నిజంగా ఆ చెక్ అనేటువంటి కన్స్ట్రైన్ అనేది దీన్ని స్టాప్ చేస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమనిస్తుంది, అరే బాబు ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎందుకు, చెక్ అనేటువంటి ఒక కన్స్ట్రైన్ వాడాము, అది వైలేట్ అవుతుందిరా బాబు. అంటే నువ్వు ఇక్కడ కంపల్సరీగా శాలరీ అనేది 100 రూపీస్ కన్నా ఎక్కువ ఉండాలా, తర్వాత ఏజ్ అనేటువంటిది 18 కన్నా ఎక్కువ ఉండాలా అనే విషయం అయితే తెలియజేస్తుంది. ఓకే, దాన్ని కాపీ చేసుకున్నా, నేను కింద మాడిఫై చేస్తున్నా. ఓకేనా, నేను ఎట్లా చేస్తున్నా, దీన్ని కాపీ చేసుకొని కింద మాడిఫై చేస్తున్నా. ఇక్కడ 70 అనేటువంటి దాన్ని 71 గాను ఏజ్ని, తర్వాత ఇక్కడ 100 అనేటువంటి దాన్ని 99 అనేటువంటి దాన్ని 9900 అంటున్నా. ఇప్పుడు దీన్ని ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్ట్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేయి. ఓకే, ఆ టేబుల్ ఇన్సర్ట్ అయింది. టేబుల్ ఇన్సర్ట్ అయిన తర్వాత ఇక్కడ డేటాని సెలెక్ట్ చేసుకో, ఏమొస్తుంది, ఇక్కడ డేటా అనేటువంటిది అయితే ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ ఒక శాలరీ, ఇక్కడ ప్రైమరీ కీ అనేటువంటిది వాడాం కాబట్టి ఇక్కడ 6 అనేటువంటిది అయితే ఇస్తారు. ఏమైంది, టేబుల్ ఇన్సర్ట్ అయ్యింది. ఓకే, ఇన్సర్ట్ అయిందా లేదా తెలుసుకోవడం, ఈ 6th ఇన్సర్ట్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకుంటే ఎస్, 6th అనేటువంటిది అయితే డేటా అయితే ఇన్సర్ట్ అయింది. దీన్ని చెక్ అంటాం. చెక్ అనేటువంటిది ఏంటంటే డేటాని టేబుల్లో ఇన్సర్ట్ చేయడానికంటే ముందు అక్కడ కండిషన్స్ని చెక్ చేయమని దాని అర్థం. ఇప్పుడు డిఫాల్ట్ అనేటువంటి కన్స్ట్రైన్ గురించి నేర్చుకుందాం. డిఫాల్ట్ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, ఎంప్లాయ్ టేబుల్ అనేటువంటిది ఉంది. ఇక్కడ శాలరీ ఒకవేళ నువ్వు యాడ్ చేయకపోతే 30,000 అనేటువంటి వాల్యూ అనేది ఆటోమేటిక్గా యాడ్ చేయాలంట. అది శాలరీ అనేటువంటిదే కాదు, ఎక్కడైనా సరే ఇక్కడ డిఫాల్ట్ అనేటువంటి కీవర్డ్ రాసి దాని తర్వాత నువ్వు ఏదైతే రాస్తావో అది ఆటోమేటిక్గా ఆ టేబుల్ లోపల యాడ్ అవుతుంది. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ డిఫాల్ట్ అనేటువంటి కన్స్ట్రైన్ అనేటువంటిది మనం శాలరీకి ఇచ్చాం కాబట్టి శాలరీ కనుక నువ్వు యాడ్ చేయకపోతే, ఇన్సర్ట్ చేయ మాన్యువల్గా కానీ లేదా ఆటోమేటిక్గా కానీ ఇన్సర్ట్ చేయకపోతే ఇది ఆటోమేటిక్గా 30,000 అనేటువంటి డిఫాల్ట్ వాల్యూని ఇది తీసుకుంటుంది అనమాట. ఓకే, ఒకవేళ టేబుల్ని ఆల్రెడీ క్రియేట్ చేసాం, క్రియేట్ చేసేటప్పుడు ఆ డిఫాల్ట్ అనేటువంటి కీవర్డ్ని మనం మర్చిపోయాం. సో ఇప్పుడు ఎగ్జిస్ట్ అయినటువంటి టేబుల్కి మనం ఏ విధంగా డిఫాల్ట్ అనేటువంటిది యాడ్ చేస్తాము అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చేసి పర్సన్స్ అనుకుంటున్నా. ఈ పర్సన్స్లో నాకు పర్సన్ ఐడి ఉంది, పర్సన్ నేమ్ ఉంది, ఏజ్ ఉంది, సిటీ వచ్చేసి ఒక varchar 200 అనేటువంటిది అయితే ఉంది. దీనికి యాక్చువల్గా నేను ఇక్కడ ఏంది డిఫాల్ట్ వాల్యూ, బై డిఫాల్ట్గా సిటీ అనేది యాడ్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ యాడ్ చేయాలనుకున్నా. బట్ మీకు టేబుల్ని క్రియేట్ చేసిన తర్వాత కూడా ఆ టేబుల్కి డిఫాల్ట్ వాల్యూని ఎలా ఇవ్వచ్చు అనేదాన్ని చూపించడం కోసం ప్రజెంట్ జస్ట్ వితౌట్ డిఫాల్ట్ అనేటువంటి కీవర్డ్ లేకుండా పర్సన్స్ తోటి ఒక టేబుల్ని అయితే క్రియేట్ చేస్తున్నా. ఏమొచ్చింది, టేబుల్ అయితే క్రియేట్ అయింది. టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఆ టేబుల్ నిజంగా క్రియేట్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్స్ అంటే పర్సన్ ఐడి, పర్సన్ నేమ్, ఏజ్, సిటీ అనేది వచ్చింది. ఇప్పుడు బై డిఫాల్ట్గా ఎక్కడైతే సిటీ అనేది ఉందో ఆ సిటీ అనేటువంటి దానికి నేను డిఫాల్ట్గా టేబుల్ని క్రియేట్ చేసాం. బట్ డిఫాల్ట్ వాల్యూని కంపల్సరీగా ఆల్టర్ అనేటువంటి కమాండ్ని అయితే మనం వాడతాం. ఏం వాడతాం, ఆల్టర్ అనేటువంటి కమాండ్ని అయితే వాడతాం. ఆల్టర్ అనేటువంటి కమాండ్ని అయితే వాడతాం. ఎట్లా అంటే ఇప్పుడు మనము ఏ టేబుల్ని ఆల్టర్ చేయాలా,
పర్సన్స్ అనేటువంటి టేబుల్ని ఆల్టర్ చేయాలి. కాబట్టి ఆల్టర్ టేబుల్ నేమ్ వచ్చేసి పర్సన్స్. ఓకే, ఆ టేబుల్లో సిటీ అనేటువంటి దానికి బై డిఫాల్ట్ వాల్యూ అనేటువంటిది బెంగళూరు అనేటువంటి దాన్ని ఇవ్వాలనుకుంటున్నా. అందుకే సిటీకి అనేటువంటి కాలంకి డిఫాల్ట్ వాల్యూని సెట్ చేస్తున్నా. ఆ డిఫాల్ట్ వాల్యూ బెంగళూరు అనేది దేనికి ఇవ్వాలనుకుంటున్నా? సిటీ. అంటే సిటీకి ఇంతకు ముందు డిఫాల్ట్ వాల్యూ లేదు కదా, దాన్ని మాడిఫై చేస్తున్నాను కాబట్టి మాడిఫై అనేటువంటి కీవర్డ్ని అయితే తీసుకున్నాను అనమాట. ఆల్టర్ టేబుల్ ఏ టేబుల్కి? పర్సన్స్ అనేటువంటి టేబుల్కి. ఆ టేబుల్లో ఇంతకుముందు డేటా అనేది సిటీకి డిఫాల్ట్ వాల్యూ లేదు కదా, అందుకని ఆ సిటీ అనేటువంటి దాన్ని మాడిఫై చేస్తున్నా. అందుకే మాడిఫై అనేటువంటి కీవర్డ్ని తీసుకున్నా. దాని తర్వాత సిటీ అనేటువంటి దానికి ఒక డిఫాల్ట్ వాల్యూని సెట్ చేయాలనుకుంటున్నా. ఆ డిఫాల్ట్ వాల్యూ అనేది బెంగళూరు. అంటే సిటీని ఇన్సర్ట్ చేసేటప్పుడు నువ్వు ఏ వాల్యూని కనుక ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా అది బెంగళూరు అనేటువంటి వాల్యూని తీసుకుంటుంది. ఒకవేళ నువ్వు మాన్యువల్గా ఏదైనా డేటాని ఇస్తే ఆ డేటాని సపోజ్కు డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు హైదరాబాదో జపానో జర్మనీనో ఇలా ఇస్తే ఆ వాల్యూస్ని తీసుకుంటుంది. బట్ నువ్వు ఇవ్వని పక్షంలో బై డిఫాల్ట్గా ఇక్కడ సిటీ వాల్యూ బెంగళూరు అనేటువంటి దాన్ని సెట్ చేసాము కాబట్టి బెంగళూరు అనేటువంటిది ప్రతి కాలంకు వస్తుంది. నిజమా కాదా అనేటువంటి దాన్ని చెక్ చేయడం కోసం నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మొత్తం 5 కాలమ్స్ని నేను 5 రికార్డ్స్ని నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. ఆ 5 రికార్డ్స్లో ఒకటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ఐడి ఉంది, ఫస్ట్ నేమ్ ఉంది, ఐడి ఉంది, నేమ్ ఉంది, ఇక్కడ ఏజ్ అయితే ఉంది, బట్ సిటీ అనేటువంటిది అయితే నేను యాడ్ చేయలే. సో ఈ 3 రికార్డ్స్కి నేను ఇన్సర్ట్ చేసినట్లయితే సిటీ ప్లేస్లో బై డిఫాల్ట్గా మనకేమొస్తుంది? ఇక్కడ చెక్ చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నేనేమంటున్నా? పర్సన్స్ అంటున్నా. ఆ పర్సన్స్ అనేటువంటిది ఎలా వస్తుందో బాగా అబ్జర్వ్ చేయి. మనం ఇచ్చిండేది ఓన్లీ 1, 2, 3 అనేటువంటి వాల్యూస్ని, రవితేజ, సౌమ్య, వెంకట్రావు అనేటువంటి డేటాని 30, 28, 35 అనేటువంటి మాత్రమే ఇచ్చాం. బట్ బెంగళూరు అనేటువంటి దాన్ని మనం ఎక్కడ ఈలే, బట్ ఇది బై డిఫాల్ట్ వాల్యూని సెట్ చేసాం కాబట్టి ఇది తీసుకుంది. ఇన్ కేస్ అట్లా కాకుండా ఇక్కడ చూడండి, నేను ఐడిని ఇస్తున్నా, నేమ్ని ఇస్తున్నా, ఏజ్ని ఇస్తున్నా, సిటీకి కూడా హైదరాబాదు చెన్నై అనేటువంటిది ఇస్తే అప్పుడు ఒకవేళ నువ్వు మాన్యువల్గా డిఫాల్ట్ వాల్యూని కాకోకుండా మాన్యువల్గా సిటీని ఇన్సర్ట్ చేస్తే నువ్వు ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నావో ఆ డేటా వస్తుంది. బట్ నువ్వు ఎప్పుడైతే సిటీకి డేటాని ఇన్సర్ట్ చేయలేదో అప్పుడు డిఫాల్ట్ వాల్యూని తీసుకుంటుంది అనమాట. నేనేమంటున్నా ఇక్కడ ఇన్సర్ట్ చేశాను, ఏమొచ్చా? ఇక్కడ ఫస్ట్ 3 రికార్డ్స్కి డిఫాల్ట్ వాల్యూ తీసుకుంది, ఎందుకంటే నేను సిటీకి నేమ్ ఇవ్వలేదు. సో ఇక్కడేమో చెన్నై, హైదరాబాద్ అనేటువంటిది అయితే ఈ 2 విషయాలకి తీసుకుంది. సో ఈ విధంగా మనం డిఫాల్ట్ వాల్యూస్ అనేటువంటిది యూజ్ చేస్తాం. ఇంకొన్నిసార్లు డౌట్ రావచ్చు, అరే నేను డిఫాల్ట్ వాల్యూస్ అనవసరంగా పెట్టానే, నాకు డిఫాల్ట్ వాల్యూ అనేది అవసరం లేదు సిటీకి అనుకుంటే, దాన్ని ఒకవేళ రిమూవ్ చేయాలనుకుంటే ఆల్టర్ టేబుల్ నేమ్ ఏం పేరు? పర్సన్స్ అనేటువంటి టేబుల్ని తీసుకుంటున్నాం. ఏదైతే సిటీకి ఇంతకుముందు బెంగళూరు అనేది ఇచ్చావో దాన్ని మాడిఫై చేస్తున్నాం. బై డిఫాల్ట్గా నువ్వేం పెడుతున్నావు? నల్ అనేటువంటి దాన్ని అయితే ఇస్తున్నావు. అంటే నువ్వు డిఫాల్ట్గా బెంగళూరు అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయకూడదు అనుకుంటున్నావు. అంటే నీకు ఎప్పుడైనా పొరపాటున నేను డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాను, బట్ డిఫాల్ట్ వాల్యూస్ నాకు అవసరం లేదు అనుకుంటే అప్పుడు అది ఏం చేస్తావు? ఆ టేబుల్ని నువ్వు ఆల్టర్ చేస్తావు. ఎట్లా? ఆల్టర్ టేబుల్ నేమ్ ఏం పేరు? పర్సన్స్ అనేటువంటి టేబుల్. నువ్వు దేన్ని మాడిఫై చేస్తున్నావు? సిటీ అనేటువంటి దాన్ని. సిటీలో ఏముంది? డిఫాల్ట్ వాల్యూ ఉంది, దానికి నల్ ఇస్తున్నావు. ఓకేనా? ఓకే. ఇప్పుడు అది నిజంగా డిలీట్ అయిపోయిందా, రిమూవ్ అయిపోయిందా లేదా తెలుసుకోవడం కోసం నేను మళ్ళీ ఏం చేస్తున్నా? ఇక్కడ ఐడి వాల్యూకి 6, ఇక్కడ ఏమంటే కీర్తి 26 అనేటువంటిది అయితే ఇస్తున్నా. ఒకవేళ 16 అనుకుందాం దీన్ని. ఓకే, ఈ రికార్డ్ అనేటువంటి దాన్ని అయితే నేను ఇన్సర్ట్ చేస్తున్నా. బట్ ఎక్కడ కూడా నేను బెంగళూరు అనేటువంటి దాన్ని ఇయలేదు కాబట్టి ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఈ రికార్డ్ అయితే ఇక్కడ 16 కీర్తి 26 అనేది అయితే ఇన్సర్ట్ అయింది. ఇన్సర్ట్ అయిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏమొచ్చింది? ఇక్కడ నేను డిఫాల్ట్ వాల్యూ సిటీకి ఏముండే? బెంగళూరు ఉండే. బట్ ఇప్పుడు బెంగళూరు అనేది ఉందా? లేదు. ఎందుకు?
నేను బెంగళూరు అనేటువంటి ప్లేస్ తీసేసి ఇక్కడ నల్ అనేటువంటి దాన్ని యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ సో అందుకోసమని నల్ అనేటువంటి దాన్ని అయితే తీసుకుంది. ఆ విధంగా నువ్వు డిఫాల్ట్ వాల్యూని తీసేయచ్చు. లేదు నాకు నల్లు కూడా రాకూడదు అనుకుంటే కూడా ఆ నల్లు కూడా నువ్వు తీసేయచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు ఫ్రమ్ పర్సన్స్ వేర్ సిటీ ఈజ్ నల్ అంటే సిటీ అనేది ఎక్కడైతే నల్ అనేది ఉందో ఆ రికార్డ్ అనేటువంటి దాన్ని నువ్వు డిలీట్ చేయాలనుకుంటున్నావు. డిలీట్ చేయి, ఏమైపోయింది, ఆ రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది. సో అది ఈ కాంపోజిట్ ప్రైమరీ కీ ఈ ఏంది డిఫాల్ట్ కీవర్డ్ వల్ల ఉపయోగం. ఇది డిఫాల్ట్ అనేటువంటి కీవర్డ్ వల్ల వచ్చేటువంటి. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ రావచ్చు, మొత్తం ఇప్పుడు దాకా ఎన్ని కన్స్ట్రైంట్స్ ఉన్నాయో ఎస్క్యూఎల్ ఒరాకిల్ ఎస్క్యూఎల్ అన్ని కన్స్ట్రైంట్ని ఒకే టేబుల్కి వాడచ్చా, యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ అయితే ఉంది. డిపార్ట్మెంట్ టేబుల్లో నేను ప్రైమరీ కీ అనేటువంటిది అయితే వాడా. ఓకే ఆ టేబుల్ అనేది ఆల్రెడీ ఉంది. ఓకే టేబుల్ అనేది ఆల్రెడీ ఉంది. ఆ టేబుల్ని నేను డ్రాప్ చేస్తున్నా. ఒకసారి చూడు, టీఆర్ఓపి డ్రాపు టీఏబిఎల్ఈ టేబుల్ నేమ్ ఉంది, డిపార్ట్మెంట్ అనేది ఉంది. ఈ టేబుల్ని పర్మనెంట్గా డిలీట్ చేస్తున్నా. డ్రాప్ అయిపోతే అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఆ టేబుల్ని అయితే నేను క్రియేట్ చేస్తున్నా. టేబుల్ అయితే క్రియేట్ అయింది. ఓకే బాగా అబ్జర్వ్ చెయ్యి. ఇక్కడ డిపార్ట్మెంట్ అనేటువంటి టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి అనేది ప్రైమరీ కీగా కన్వర్ట్ చేశా, అంటే ప్రైమరీ కీ అనేటువంటి కన్స్ట్రైన్ వాడా. సేమ్ ఇక్కడ నాకు ఇంకోసారి ఎంప్లాయ్ అనేటువంటి టేబుల్ ఉంది. ఆ ఎంప్లాయ్ టేబుల్లో కూడా ఇక్కడ చూడు ఐడికి ఏమో ప్రైమరీ కీ అనేటువంటి కన్స్ట్రైన్ వాడా. ఫస్ట్ నేమ్కి ఏమో నల్ అనేది ఉండకూడదంట. ఈమెయిల్ అనేటువంటిది యూనిక్గా ఉండాలంట. ఏజ్ అనేటువంటిది చెక్ చేయాలంట. ఏమని, ఏజ్ అనేది కంపల్సరీగా 18 కన్నా ఎక్కువ ఉండాలంట. తర్వాత ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ శాలరీ వచ్చేసి 30,000 ఉండాలంట. తర్వాత ఫారెన్ కీ అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ డిపార్ట్మెంట్ అనేటువంటి టేబుల్లో ఏదో డిపార్ట్మెంట్ ఐడి ఉందో దానికి ఎంప్లాయ్ టేబుల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ టేబుల్కి ఒక ఫారెన్ కీ అనేటువంటి దాన్ని సెట్ చేస్తున్నాం. కాబట్టి అన్నీ నేనేం చెప్పా, ప్రైమరీ కీ ఫారెన్ కీ అన్నీ కూడా ఒకే టేబుల్లోనే యూజ్ చేయొచ్చు. నిజమా కాదనేది ఇక్కడ చూడండి. ఇందాక టేబుల్ని డిపార్ట్మెంట్ టేబుల్ని క్రియేట్ చేసాం, ఇప్పుడేమో ఎంప్లాయ్ టేబుల్ని క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చెప్తుంది, ఐడి అనేది యూనిక్గా ఉండాలంట. ఎందుకు, అది ప్రైమరీ కీ కావచ్చు. ఫస్ట్ నేమ్ అనేది నల్ అనేది ఉండకూడదంట. ఈమెయిల్ అనేది డూప్లికేట్ ఉండకూడదంట. ఏజ్ అనేటువంటిది 18 కన్నా ఎక్కువ ఉండాలా. శాలరీ అనేటువంటిది డిఫాల్ట్ వాల్యూ అనేది తీసుకుంటుంది ఎప్పుడు నువ్వు ఇవ్వనప్పుడు. డిపార్ట్మెంట్ అనేది డిపార్ట్మెంట్ టేబుల్లో ఎగ్జిస్ట్ అయింటేనే అది డేటాని తీసుకుంటుంది, లేదంటే డేటాను అనేది తీసుకోదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే డిపార్ట్మెంట్ టేబుల్ అనేది ఉందో ఆ డిపార్ట్మెంట్ టేబుల్లోకి ఫస్ట్ నేను డేటాని ఇన్సర్ట్ చేశా. ఓకే ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ఒక ఎంప్లాయ్ టేబుల్ కనుక బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ నేమ్లోకి ఐడి అనేది ప్రైమరీ కీ ఉండాలా. ఫస్ట్ నేమ్ లోపల నల్ అనేటువంటి వాల్యూస్ ఉండకూడదు. ఈమెయిల్ అనేటువంటిది యూనిక్గా ఉండాలా, రిపీటెడ్గా ఉండకూడదు. సేమ్ శాలరీ అనేది డిఫాల్ట్ వాల్యూని తీసుకోవాలా. సో ఇక్కడ శాలరీ అనేటువంటిది లాస్ట్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే డిఫాల్ట్ వాల్యూని అనేది తీసుకుంటుంది. ఒకసారి అబ్జర్వ్ అనేది చేయండి. 5 rows ఇన్సర్ట్ అయినాయి. ఇప్పుడు రెండు టేబుల్ని మనం కనుక అవుట్పుట్ చూడాలనుకుంటే ఓకే ఇక్కడ రెండు దానిని సెలెక్ట్ చేసుకొని నేను అవుట్పుట్ అనేది చూస్తే ఏమొస్తుంది, ఏమొచ్చింది నీకు ఇక్కడ అంటే ఎంప్లాయ్ టేబుల్ అనేటువంటిది ఉంది. ఈడెక్కడ కూడా ప్రైమరీ కీ అనేది ఉందా లేదా చెక్ చేయడానికి ఇక్కడ చూడండి 1 నుంచి 5 వరకు ఐడి నెంబర్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా డూప్లికేట్ వాల్యూస్ లేవు, అన్ని యూనిక్గా ఉన్నాయి. ఫస్ట్ నేమ్లో ఎక్కడ నల్ అనేటువంటిది లేదు. ఈమెయిల్లో ఎక్కడ డూప్లికేట్ వాల్యూస్ అనేది లేదు. ఇక్కడ శాలరీ అనేటువంటిది డిపార్ట్మెంట్ ఐడి అనేటువంటిది కంపల్సరీ ఎంప్లాయ్ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్లో కూడా ఉండాలా. ఓకే ఉంది. ఇంకోటి శాలరీ ఇవ్వనప్పుడు బై డిఫాల్ట్గా 50,000 తీసుకోమన్నా అది ఎక్కడంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 5th అనేటువంటి రికార్డుకి గనక తీసుకున్నట్లయితే 5th అనేటువంటి రికార్డుకి గనక తీసుకున్నట్లయితే నేను ఐడిని, నేమ్ని, ఈమెయిల్ ఐడిని, ఏజ్ని ఇచ్చా. బట్ ఇక్కడ డిఫాల్ట్ అనేది వాడా. డిఫాల్ట్గా నేను ఏమిస్తున్నా,
డిఫాల్ట్గా ఇక్కడ 30,000 అనేటువంటి దాన్ని సెట్ చేశాను కాబట్టి అందుకు అది 30,000 అనేటువంటి దాన్ని తీసుకుంది. ఇక్కడ చూసారా శాలరీ నంబర్ డిఫాల్ట్ 30 అంటే ఇక్కడ శాలరీ అనేటువంటిది నేనైతే ఇవ్వలేదు, అందుకనే బై డిఫాల్ట్ వాల్యూని కూడా తీసుకుంది. అంటే ఈ విధంగా ఆల్ కన్స్ట్రైన్స్ని మనం ఒకే టేబుల్ లోపల యూజ్ చేయొచ్చు. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఆల్ ఒరాకిల్ ఎస్క్యూఎల్కి సంబంధించినటువంటి ఆల్ కన్స్ట్రైన్స్ గురించి నేర్చుకున్నాం. బట్ వచ్చే వీడియోలో మీ అందరికీ ఈ ఒరాకిల్ ఎస్క్యూఎల్కి సంబంధించినటువంటి క్లాజెస్, ఇప్పుడు సపోజ్ సెలెక్ట్ క్లాజు, వేర్ క్లాజు, ఇట్లా క్లాజెస్ ఉన్నాయి కదా, ఆ అన్ని క్లాజెస్ని థియరిటికల్గా ప్రాక్టికల్గా నేర్పిస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.